హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ ఇంపార్టెంట్ ఏంటి, సో ఐటీ ఇండస్ట్రీలో నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీ అడ్రస్ ని ఏ విధంగా యూజ్ చేస్తారు, అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ మనం కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్లీ నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఓకే, సో మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లేదంటే నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, Azure, AWS, Google Cloud, DevOps. ఇందులో మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే, ఈ కోర్స్ మీరు లర్న్ చేసినప్పుడు కంపల్సరీ ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ అనే ఒక కాన్సెప్ట్ అనేది గ్యారంటీగా మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే టెక్నికల్ గా ఐటీ ఫీల్డ్ లో నెట్వర్కింగ్ లేకుండా ఏమీ లేదు. సో మీరు ఒక డెవలపర్ అయినా, మీరు ఒక డేటాబేస్ అడ్మిన్ అయినా, మీరు ఒక సిస్టమ్ అడ్మిన్ అయినా, మీరు ఒక సెక్యూరిటీ అనలిస్ట్ అయినా సరే, అక్కడ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మరి ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మన ఆర్గనైజేషన్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ కానీ, డెస్క్టాప్స్ కానీ, సర్వర్స్ కానీ, ఇవన్నీ ఒకదానితో కమ్యూనికేట్ అవ్వాలన్నా, వీటికి ఇంటర్నెట్ రావాలన్నా, ఇవన్నీ కూడా నెట్వర్కింగ్ లో ఉండాలి. నెట్వర్కింగ్ లో ఉంటేనే ఇవన్నీ కమ్యూనికేట్ అవుతాయి. కాబట్టి ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో మనకి ఏవైతే యూజ్ చేస్తున్నామో, ఈ స్విచెస్, రౌటర్స్, లైక్ కేబుల్స్, ఐపీ అడ్రస్, ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ ని డిజైన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నమాట. లైక్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, సర్వర్స్, కేబుల్స్, స్విచెస్, రౌటర్స్, ఐపీ అడ్రస్, ఇంటర్నెట్, ఇవన్నీ మనం యూజ్ చేసుకుని ఒక నెట్వర్క్ ని డిజైన్ చేసి ఆ నెట్వర్క్ లోకి ఇంటర్నెట్ అనేది మనకి యాక్సెస్ ఉండే విధంగా మనం డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో వితౌట్ ఇంటర్నెట్ ఏమీ లేదు. సో నెట్వర్క్ అనేది 2 or more కంప్యూటర్స్ కనెక్టింగ్ టుగెదర్. అంటే మన దగ్గర 2 or more కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ కమ్యూనికేట్ అవ్వడానికి నెట్వర్క్ ని మనం డిజైన్ చేయాలి. అంటే కేబుల్స్, స్విచెస్, రౌటర్స్, ఐపీ అడ్రస్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్, సర్వర్స్, ఇవన్నీ యూజ్ చేసుకుని ఒక నెట్వర్క్ ని మనం డిజైన్ చేస్తాం. అయితే ఈ నెట్వర్క్ లో మనకి ఇంటర్నెట్ అనేది ఒక పార్ట్ అన్నమాట. ఎందుకంటే ఈ రోజులో ఇంటర్నెట్ లేనిదే ఏమీ లేదు. ఓకే, కాబట్టి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, ఒక బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్న లైక్ బ్యాంక్స్ అయినా, లేదంటే ఒక ప్రైవేట్ కంపెనీ అయినా, లేదంటే ఒక డేటా సెంటర్ అయినా, ఇవన్నీ ప్రాపర్ గా పార్టిసిపేట్ చేయాలి నెట్వర్క్ లో ఉంటే, ఇక్కడ వాటికి ఐపీ అడ్రస్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మనకి ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే ఐపీ అడ్రస్. ఓకే, అంటే మనం ప్రజెంట్ నేర్చుకుంటున్న క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, Azure, AWS, GCP, IBM Cloud, DevOps, ఓకేనా, అలాగే జావా, పైథాన్, .NET, లైక్ ఏఐ, డేటా సైన్స్, డేటాబేస్, లైక్ స్టోరేజ్, వీటిలో ఏ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలన్నా సరే, అందులో నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. క్లియర్? కాబట్టి ఒక నెట్వర్క్ ని మనం క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే, సో సిస్టమ్స్, కేబుల్స్, స్విచెస్, రౌటర్స్, ఐపీ అడ్రస్ అండ్ ఆల్సో ఇంటర్నెట్ నౌ-ఏ-డేస్. ఓకే, సో ఇక్కడ అసలు మనకి నెట్వర్క్ ని జనరల్ గా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం LAN అని పిలుస్తాం, లేదా ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. అదే క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద అయితే VPC అంటాం, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ డయాగ్రామ్ లో మనకి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 2 సిస్టమ్స్ మధ్యన కమ్యూనికేషన్ జరగాలంటే కంపల్సరీ వాటి మధ్యన ఒక కనెక్టివిటీ ఉండాలి. ఈ కనెక్టివిటీని ఏమంటున్నాం మనం? నెట్వర్క్ అంటున్నాం. సో వరల్డ్ వైడ్ గా ప్రెసెంట్ మార్కెట్ లో ఏవైతే కంప్యూటర్స్ ఉన్నాయో, ఈ కంప్యూటర్స్ అన్ని కూడా ఒకదానితో కమ్యూనికేట్ అవ్వడానికి ఇవన్నీ కూడా నెట్వర్క్ లో పార్టిసిపేట్ చేయాలి. అయితే మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న నెట్వర్క్ ప్రోటోకాల్ ఏంటంటే TCP/IP ప్రోటోకాల్. కాబట్టి ఈరోజు వరల్డ్ వైడ్ గా అన్ని కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవుతున్నాయంటే ప్రతి కంప్యూటర్ లో కూడా TCP/IP అనే ఒక ప్రోటోకాల్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోటోకాల్ బేస్ చేసుకొని ఈ కంప్యూటర్స్ అన్ని కూడా విత్ IP అడ్రస్ తో కమ్యూనికేట్ అయ్యి నెట్వర్క్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటి అన్నట్లయితే, ఒక సిస్టమ్ ని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసే ఒక అడ్రస్ ని ఐపీ అడ్రస్ అంటాము. అంటే ఒక వ్యక్తికి ఎలాగైతే మనం ఒక నేమ్ అసైన్ చేస్తామో, ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు గాయత్రి, సో నేను ఉన్నాను ప్రసాద్, ఇలా మనకంటూ ఒక నేమ్ ఉంది. సో ఈ నేమ్ తో మనల్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, అందులో మనం కూడా ఉన్నాం అనుకోండి. సో అందులో నిన్ను పిలవాలంటే ఏం చేస్తారు వాళ్ళు? నీ నేమ్ బేస్ చేసుకుని వాళ్ళు నిన్ను పిలవడం జరుగుతుంది. అలాగే నెట్వర్క్ లో కూడా ఈ ఐపీ అడ్రస్ అనేది ఒక నెంబర్ అనమాట. ఇప్పుడు చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 192
168.0.100. ఇది ఒక ఐపీ అడ్రస్. సో ఇది ఒక నెంబర్. దీన్ని డెసిమల్ నెంబర్ అంటాం. డెసిమల్స్ అంటే ఏంటంటే 0 to 9 అనే సిరీస్ లోనే ఈ నెంబర్స్ అన్ని ఉంటాయి తప్ప దీంట్లో ఏబిసిడి లాంటివి ఉండవు. ఓన్లీ నెంబర్ అంటే ఇది డెసిమల్ నెంబర్ అన్నమాట. కాబట్టి ఒక సిస్టమ్ ని మనం ఐడెంటిఫై చేయడానికి ఒక అడ్రస్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ ఎందుకు అసలు అంటే, మనం ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసినప్పుడు ఆ నెట్వర్క్ లో నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో నెట్వర్క్ లో ఉండే ఏ మిషన్ అయినా సరే ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే, అది కమ్యూనికేట్ అవ్వాలంటే అదర్ మిషన్స్ తో, దానికి ఒక ఐపీ అడ్రస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటర్నెట్ లో మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా నీకు తెలిసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఫేస్బుక్. మనం కామన్ గా ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం అందరం కూడా. సో సైట్ నేమ్ ఏంటి? www.facebook.com. అవునా? సో దీనికి ఒక యూఆర్ఎల్ అంటాం, దీన్ని మనం వెబ్సైట్ అడ్రస్ అనమాట. ఎస్, మనకి ఫేస్బుక్ ఓపెన్ అయ్యింది చూడండి. అంటే మీరు బ్రౌజర్ లోకి వచ్చి facebook.com అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. అది. సో కామన్ గా ప్రతి అడ్రస్ కి బ్యాక్ ఎండ్ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. మనం చూడొచ్చు కావాలంటే. ఎలాగా అంటే ఒకసారి చూడు, నేను రన్ లోకి వెళ్ళి సిఎండి అని టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఎన్ఎస్ లుకప్ www.facebook.com అని టైప్ చేశాను. సో ఇప్పుడు దీని బ్యాక్ ఎండ్ చూడండి ఏం కనిపిస్తుందో, ఒక ఐపీ అడ్రస్ కనిపిస్తుంది. అంటే ఫేస్బుక్ అనే ఈ వెబ్సైట్ బ్యాక్ ఎండ్ లో ఒక అడ్రస్ ఉంది. దిస్ ఇస్ కాల్ ఐపీ అడ్రస్. ఇది ఫేస్బుక్ సర్వర్ నేమ్ అనమాట. చూడండి ఎలా ఉందో, ఎంత ఫేస్బుక్ సర్వర్ నేమ్. ఇది ఫేస్బుక్ ఐపీ అడ్రస్. అయితే అందరూ కూడా ఒక ఫేస్బుక్ సర్వర్ ఐపీ అడ్రస్ తో ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఆ నంబర్ గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కష్టం. కాబట్టి వాడు సింపుల్ గా ఏం చేస్తున్నాడు, దానికి అలియాస్ నేమ్ కింద www.facebook.com అని ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు బ్రౌజర్ లోకి వచ్చి ఐపీ అడ్రస్ టైప్ చేసినా కూడా నీకు ఫేస్బుక్ ఓపెన్ అయ్యి చూడుకోవాలంటే ఐపీ అడ్రస్ టైప్ చేయి, ఇక్కడ ఎంటర్. 1 సెకండ్. ఒక్క నిమిషం, నేను ప్లగిన్ అడుగుతుంది. వన్స్ ఓపెన్ అయిందా? సో ఒక ఐపీ అడ్రస్ బేస్ చేసుకుని కూడా మనం ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం. నాట్ ఓన్లీ ఫేస్బుక్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా వాడే న్యూస్ పేపర్ తీసుకోండి, ఎన్ఎస్ లుకప్ www. ఇది ఒక న్యూస్ పేపర్ చూడండి, దీనికి కూడా ఐపీ అడ్రస్. సో దీనికైతే ఈ ఐపీ అడ్రస్ వాడినా ఈ పేపర్ వస్తుంది, ఈ ఐపీ అడ్రస్ వాడినా. అంటే వీడికి ఈనాడు అనే న్యూస్ పేపర్ సంబంధించి సో చాలా ఉన్నాయి మీకు సైట్ లో. ఇక్కడ చూసారా, క్లౌడ్ ఫ్రంట్ టార్గెట్ అని ఉంది. అంటే ఈనాడు న్యూస్ ఛానల్ వాడు కూడా క్లౌడ్ వాడుతున్నప్పుడు, ఇప్పుడు దాకా నాకు తెలియదు. ఇక్కడ క్లౌడ్ ఫ్రంట్ అని ఉంది కదా, ఇది ఏడబ్ల్యూఎస్ వాడి సర్వీస్ అనమాట. అంటే ఈనాడు అనే కంపెనీ ఏదైతే న్యూస్ ఛానల్ ఉందో, న్యూస్ పేపర్ ఉందో, వాళ్ళు కూడా ఈ రోజు క్లౌడ్ లోకి వెళ్ళిపోయారు. అప్పుడు వాడు ఓన్ గా మెయింటైన్ చేసేవాడు, వాడు కూడా క్లౌడ్ వాడుతున్నాడు. చూసా, అది విషయం. కాబట్టి ప్రతి వెబ్సైట్ కి బ్యాక్ ఎండ్ లో అడ్రస్ ఉంటుంది అనమాట. అంటే ఈ అడ్రస్ దేంది? ఆ వెబ్సైట్ ది కాదు, ఆ వెబ్సైట్ హోస్ట్ చేసి ఉన్న సర్వర్ అనమాట. మనం ఒక వెబ్సైట్ ని ఎక్కడ మనం లాంచ్ చేస్తాం? ఒక సర్వర్ లో. సర్వర్ అంటే మిషన్. అదే మిషన్ క్లౌడ్ లో ఏమంటున్నాం మనం? ఇన్స్టెంట్ అంటున్నాం, వర్చువల్ మిషన్ అంటున్నాం. కాబట్టి ప్రతి సర్వర్ కి ఒక అడ్రస్ అయితే ఉంటుంది. సో అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక నెట్వర్క్ లో కొన్ని వందల కంప్యూటర్స్ ఉంటాయి, సర్వర్స్. ప్రతి సర్వర్ కు అడ్రస్ అనేది కావాలన్నమాట. కాబట్టి ఈ అడ్రస్ అనేది ఎలా ఉంటుంది అంటే లైవ్ లో ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను వాడే కంప్యూటర్ కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. చూడు, విండోస్ ఆఫ్ సిఎండి ఐపీ కాల్ ఫిగ్. చూడండి, ఇది ఐపీ అడ్రస్. ఇది నా కంప్యూటర్ ఐపీ అడ్రస్. చూసా? కాబట్టి నువ్వు వాడే కంప్యూటర్ కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. నువ్వు ఈ కమాండ్ టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి నీ కంప్యూటర్ లో ఉండే ఐపీ అడ్రస్ నీకు కనిపిస్తుంది. ఓకే, సో అది. కాబట్టి ఐపీ అడ్రస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి.
సో ఇక్కడ ఐపీ అడ్రస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకి 2 రకాల ఐపీ అడ్రస్లు ఉన్నాయి, అంటే వర్షన్స్ అన్నమాట. IPv4 అండ్ IPv6 అని 2 వర్షన్స్ ఉన్నాయి. ఇందులో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజింగ్ IPv4 ఓన్లీ. IPv6 ఎవరు వాడరండి. IPv6 ఎందుకు వచ్చిందంటే IP4 ఐపీ అడ్రస్ అన్ని అయిపోతే మరి ఏంటి అనే ఆలోచనతో IPv6 ని తీసుకొని రావడం జరిగింది. IPv6 ని మనం నెక్స్ట్ జనరేషన్ ఐపీ అడ్రస్ అంటాం. కాబట్టి ప్రజెంట్ అన్ని కంపెనీస్ కూడా IP4 వాడుతున్నాయి. క్లౌడ్ లో కూడా IP4 వాడుతున్నారు. అది విషయం. ఈ ఐపీ అడ్రస్ రేంజ్ ఏంటంటే 1 to 255. నువ్వు ఎప్పుడైనా ఐపీ అడ్రస్ చెక్ చేయి, దాంట్లో అడ్రస్ వాల్యూ ఎప్పుడు కూడా 1 to 255 మధ్యలోనే ఉంటుంది. చూడు, ఉందా? 192. సో 255 లోపే ఉంది. 168, 255 లోపే ఉంది. 0, 255 లోపే ఉంది. సారీ 12 కాదు, 02, 255 లోపే ఉంటుంది ఏ అడ్రస్ తీసుకున్నా. ఎందుకంటే ఐపీ అడ్రస్ డిఫైన్ చేసిన వాళ్ళు ఈ ఐపీ అడ్రస్ రేంజ్ ని ఈ విధంగా డిసైడ్ చేశారనమాట. అయితే ఈ ఐపీ అడ్రస్ మనకి ఏ ఫార్మేట్ లో ఉంటుందంటే w.x.y.z అనే ఫార్మేట్ లో ఉంటుంది. చూడు, 192.168.0.100 ఇదే ఫార్మేట్ లో ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఐపీ అడ్రస్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే WXYZ అనే ఫార్మేట్ లో ఉంటుంది. ఐపీ అడ్రస్ వాల్యూ ఇప్పుడు కూడా 0 to 255 మధ్యలోనే ఉంటుంది. సో ఈ ఐపీ అడ్రస్ ని వీళ్ళు 5 క్లాసెస్ కింద డివైడ్ చేశారు. 5 క్లాసెస్. కాబట్టి ఐపీ అడ్రస్ అనేది ఏదైతే 0 to 255 అని అంటున్నామో ఫైవ్ క్లాసెస్. అంటే ఏంటి ఆ క్లాసెస్ అంటే 0 to 127 వచ్చి క్లాస్ ఏ అంటాము. నెక్స్ట్ 128 to 191 అనేది క్లాస్ బి. నెక్స్ట్ 192 223 అనేది క్లాస్ సి. అలాగే 224 to 239 క్లాస్ డి. 240 to 255 అనేది క్లాస్ ఈ. మొత్తం ఐపీ అడ్రస్ ని 5 క్లాసెస్ కింద డివైడ్ we will divide into 5 classes. But in real time environment, we are using only 3 classes. Only 3 classes. ఏంటవి అంటే సో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఈ 3 క్లాసెస్ వాడతాం. అది విషయం. కాబట్టి మనకు ఐపీ అడ్రస్ లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయంటే 5 క్లాసెస్ ఉన్నాయి. వాటిలో ఎన్ని క్లాసెస్ మనం యూజ్ చేస్తామంటే 3 క్లాసెస్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ ఐపీ అడ్రస్ ని ఈ రేంజ్ మనం ఐపీ అడ్రస్ కింద రాద్దాం ఒకసారి. సో 0.0.0.0 to 127.255.255.255. అలాగే క్లాస్ బి 128.0.0.0 to 191.255.255. అలాగే క్లాస్ సి 192.0.0.0 to 223.255.255. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. నువ్వు చెప్పాలి ఇప్పుడు ఐపీ అడ్రస్ ఏ క్లాస్ కిందకి వస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్
10.10.0.0.10 ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది చెప్పండి? క్లాస్ ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది? ఎస్, క్లాస్ ఏ. అలాగే 192.168.0.105 ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది? క్లాస్ బి. బి ఎందుకు వస్తుంది చెప్పు? 192 రేంజ్ ఏంటి పైన చూడు, 192 to 223 ఏ క్లాస్ కిందకి వచ్చింది చెప్పు? సారీ, క్లాస్ సి. కాబట్టి అర్థమైంది కదా నీకు ఐపీ అడ్రస్ sir. అసలు ఏ క్లాస్ లో ఉంటాయా? అంటే నీకు ఆ టేబుల్ గుర్తుండాలి అది. ఓకే. అలాగే 172.16.0.100 ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది? క్లాస్ బి. క్లాస్ బి. అంటే ఇలా ఒక ఐపీ అడ్రస్ ని మనం చూసి అది క్లాస్ ఏనా క్లాస్ బినా అని చెప్పగలగాలన్నమాట. సో ఇప్పుడు మనకి టేబుల్ ఉంది కాబట్టి రేంజ్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని ఆ రేంజ్ మనం గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడ యూజ్ చేస్తున్న ఐపీ అడ్రస్ క్లాస్ ఏ కిందకి వస్తుందా క్లాస్ బి కిందకి వస్తుందా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. క్లియర్? Yes, sir. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఐపీ అడ్రస్ల్లో మనకి చాలా ఉంటాయి. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 10.0.0.1తో ఐపీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కంప్యూటర్కి ఐపీ ఇచ్చాం. రెండో కంప్యూటర్ ఉంది అనుకో, ఐపీ ఏమి ఇస్తాం చెప్పు? 10.0.0.2 ఇస్తాం. అవునా? Yes, థర్డ్ sir. కంప్యూటర్ ఉంటే 10.0.0.3 ఇస్తాం. ఇలా మనం ఎంతవరకు వెళ్ళొచ్చు ఈ సిరీస్ లో? 10.0.0.255 వరకు వెళ్ళొచ్చు. 255 వరకు వెళ్ళొచ్చు. అంతేనా? Yes, ఒక sir. సిరీస్ లో. మళ్ళీ ఇంకా కంప్యూటర్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తావు? 10.0.1.1కి వస్తాం మళ్ళీ. అర్థమైందా? Yes, sir. ఇంకా కంప్యూటర్స్ ఉంటే 10.0.1.2 Two. అంతేనా? Yes, sir. Yes. చూసావా? అంటే ఏం చేసాం మనం? ఈ 0 ప్లేస్ లో ఏం పెట్టాం? 1. ఇక్కడతో అయిపోయింది ఫస్ట్ సిరీస్. Yes, sir. ఈ ఫస్ట్ సిరీస్ ఇక్కడతో అయిపోయింది. Yes, sir. ఇంకా కంప్యూటర్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేసాం మనం? 1 పెట్టాం. Yes, sir. 1తో మళ్ళీ ఎన్ని వస్తాయి మనం చెప్పు? మళ్ళీ ఎన్ని వస్తాయి? 1 పెడితే 255 వస్తాయి. అవి కూడా అయిపోయాయి. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 1 మళ్ళీ ప్లేస్ లో 0 ప్లేస్ లో 0 ప్లేస్ లో కాదు, ఇక్కడ 2 పెడతాం మళ్ళీ. అచ్చా, ఓకే. అంతే కదా? Okay. మళ్ళీ ఎన్ని వస్తాయి? 255. అలా ఎన్ని వస్తాయి మళ్ళీ? అలా మనకి ఓవరాల్ గా ఎన్ని వస్తాయి తెలుసా నీకు? ఓవరాల్ గా ఎన్ని వస్తాయో ఎగ్జాంపుల్ చూపిస్తా నీకు. ఇలా మనం అసైన్ చేసుకుంటూ వెళ్తే ఈ 10 సిరీస్ లోనే మనకి నెంబర్ ఆఫ్ ఐపీస్ కొన్ని వేలు, కొన్ని లక్షలు వస్తాయి. ఎన్ని వస్తాయి అనేది చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ ఇది తెలుసుకునే ముందు మనకి ఒక ఐపీ అడ్రస్ లో ఇక్కడ మన ఎగ్జాంపుల్ 192.168.0.100 అని తీసుకున్నాం. కంప్యూటర్ కి ఈ 192.168.0.100 అంటే తనకు అర్థం కాదు. ఎందుకంటే కంప్యూటర్ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్ అనమాట. ఈ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్ లేదా బైనరీ లాంగ్వేజ్ అంట. అంటే ఏంటంటే కంప్యూటర్ కి మీరు ఏం టైప్ చేసినా అది 0, 1 కిందే గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు నీ పేరు గాయత్రి. సో గాయత్రి అంటే దానికి అర్థం కాదు. అది గాయత్రి నేమ్ 0, 1 కింద మార్చుకునేది. ఆ పేరు ప్రసాద్, ఆ పేరుని కూడా 0, 1 కింద మార్చుకునేది. అంటే కంప్యూటర్ నువ్వు ఏమి ఇచ్చినా సరే దాన్ని 0, 1 కింద మార్చుకునేది. అలాగే మరి ఒక ఐపీ అడ్రస్ మనం ఇచ్చినా కూడా దాన్ని ఎలా మార్చుకునేది చెప్పాలి? 0, 1 కింద మార్చుకునేది. కంప్యూటర్ నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అది 0, 1 కింద 0, 1. మార్చుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ 192 ఉంది కదా, దీని కంప్యూటర్ ఎలా మార్చుకునేది అంటే చెప్పే కదా బైనరీ కింద మార్చుకుని చెప్పాను. దీన్ని బైనరీ లాంగ్వేజ్ అంటాం, లేదంటే మిషన్ లాంగ్వేజ్ అంటాం మనం. అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ ని బైనరీ లాంగ్వేజ్ అంటాం, ఆర్ మిషన్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా? మిషన్ లాంగ్వేజ్ అంటే ఎలా మార్చుకునేది అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ 192 బైనరీ వాల్యూ అని చూడు, ఇలా మార్చుకునేది కంప్యూటర్. చూసావా? Yes, sir. కంప్యూటర్ నువ్వు ఇచ్చిన వాల్యూని ఇలా మార్చుకుంది, దీన్ని బైనరీ అంటాం. డాట్ పక్కన ఇంకోటి ఏమైనా వాల్యూ 168 ఉంది, అవునా? సో ఇది కూడా చూద్దాం. 168 ఇది ఎంత వచ్చింది? ఓకే, 10101000. అంటే కంప్యూటర్ నువ్వు ఏ వాల్యూ ఇచ్చినా సరే ఇలాగే మార్చుకునేది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 200 తీసుకున్నానండి, కానీ ఇది నా ఐపీ అడ్రస్ అనమాట. ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం మనం ఎలా మార్చుకుంటాం. జీరో ఎప్పుడు జీరో కాబట్టి 200 తీసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, ఎస్. కాబట్టి ఇలా కంప్యూటర్ మీరు ఏ వాల్యూ ఇచ్చినా సరే దాన్ని బైనరీ కింద మార్చుకోండి. లాస్ట్ వాల్యూ ఎంత? 100. ఎస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ నువ్వు క్యాల్కులేట్ చేస్తే మొత్తం నీకు చూడు ఎన్ని ఉన్నాయి బిట్స్ చూడు. మామూలుగా వీటిని బిట్స్ అంటాం మనం. ఓకే ఒక్కదాని ఒక బిట్ అంటాం కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొత్తం ఎన్ని బిట్స్ చెప్పు మామూలుగా కౌంట్ 4 చేసి చెప్పు. సార్. ఎన్ని బిట్స్ అన్నాను? ఒక్కదాన్ని బిట్ అంటున్నాను నేను. మొత్తం 8 8 8 8 4 8s ఎంత? 4 8s ఉన్నాయి. అండ్ టోటల్ ఎంత? 4 8 ఎంత? 4 8s 32 బిట్స్ ఉన్నాయి మొత్తం. సో మనకి ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయండి? 32 బిట్స్ ఉన్నాయి. అంటే కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐపీ అడ్రస్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి? మొత్తం 32 బిట్ ఉంటాయి. 32 bits. ఇక్కడ నీకు డౌట్ వస్తుంది, సార్ ఒకవేళ ఇక్కడ జీరో ఉందనుకోండి, ఇక్కడ జీరో ఉందనుకోండి, జీరో అనేది ఒకటే కదా, అప్పుడు అక్కడ ఒక జీరోనే ఉంటుంది కదా అని నువ్వు అనొచ్చు. కంప్యూటర్ ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఆ జీరోకి ముందు 7 జీరోస్ యాడ్ చేసుకునిద్ది. అర్థమైందా? ఇక్కడ జీరో ఒకటే ఉంటే ఆ జీరోకి ముందు ఏం చేస్తుంది? అది 7 జీరోస్ 7 యాడ్ zeros. చేసుకుంది. ఇన్ కేస్ ఇక్కడ వాల్యూ ఒకటే ఉందనుకోండి, ఇక్కడ 1 వస్తుంది మామూలుగా బైనరీ. కంప్యూటర్ దానికి ముందు 7 జీరోస్ యాడ్ చేసుకునేది. అది కాబట్టి ఎప్పుడన్నా ఇక్కడ జీరో ఉంటే జీరోకు జీరోనే కదా అనుకోవచ్చు మీరు, కానీ జీరోకి ముందు అది 7 జీరోస్ యాడ్ చేసుకునేది. 1కి 1 కదా అనుకుంటాం బైనరీ, కానీ 1కి ముందు 7 జీరోస్ 7 యాడ్ చేసుకుంది. zeros. ఇలా ఓవరాల్ గా 32 బిట్స్ చేసుకునేది అనమాట అది. ఇన్ కేస్ ఇక్కడ 10 ఉంది అనుకో, 10కి బైనరీ ఎంత చూద్దాం ముందు మనం. 10 వాల్యూ ఉంది. 10కి బైనరీ 1010 చూడు కావాలంటే. అంతేనా? 1010. ఇప్పుడు ఇక్కడ 4 బిట్సే ఉన్నాయి, కానీ కంప్యూటర్ ముందు ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు కంప్యూటర్ ముందు ఏం చేస్తుంది? 4 zeros చెప్పాను add ఆల్రెడీ, చేస్తుంది. 4 జీరోస్ యాడ్ చేస్తుంది. ఎస్, సారీ 0 0. కంప్యూటర్ దానికి ముందు 4 జీరోస్ 4 యాడ్ zeros. చేస్తుంది. ఆటోమేటిక్ యాడ్ అయిపోతాయి, మనకు తెలియదు ఆ విషయం అది. కాబట్టి మీరు ఏ వాల్యూ తీసుకున్నా ఇక్కడ కంప్యూటర్ ఇలా మార్చు. మొత్తం ఎన్ని బిట్స్ ఉంటాయండి? 32. 8 8 8 4 8. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మన కంప్యూటర్ లో ఎన్ని ఐపీలు ఉన్నాయో కూడా చెప్పేయచ్చు మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నీకు ఒక నెట్వర్క్ క్రియేట్ చేయమన్నా మీ పీసీని. నేను నీకేం చెప్పానంటే 192.168.0.0 గుర్తుందా? Yes. /16 అన్నా. 16. గుర్తొచ్చిందా? Yes sir. మామూలుగా మన దగ్గర ఎన్ని బిట్స్ ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా? 32. బట్ ఇక్కడ ఎన్ని బిట్స్ చూపిస్తున్నాను నేను? 16. అవునా? Yes, sir. ఇక్కడ ఎంత ఉండాలి మామూలుగా? ఇక్కడ మామూలుగా 32 ఉండాలి. ఇక్కడ ఎంత ఉండాలి? 32. నేనేం చూపిస్తున్నాను నీకు? 16 చూపిస్తున్నాను. అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి మనకి చెప్పు? 32లో 16 చేస్తే ఇంకెన్ని ఉంటాయి? క్యాల్కులేట్ చేయి. 32లో 16 తీసేసి ఇంకెన్ని ఉంటాయి? 16. అంటే రిమైన్ 16. ఆ 16 మనకు వచ్చే ఐపీఎల్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు నువ్వు కింద ఏం చేస్తావంటే 2 power 16 అని టైప్ చేయి. 2 power 16. 1 సెకండ్. సో నువ్వు ఎప్పుడు కూడా ఇక్కడ 16 చూడకూడదు నువ్వు, అర్థమైందా? Okay. రిమైనింగ్ 16 చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 ఉన్నాయి అనుకో, అవునా? 32లో 24 ఉన్నాయి. ఈ 24 నెట్వర్క్ అనమాట. నెట్వర్క్ ఇది. ఈ 24 నెట్వర్క్ అనమాట. 32లో 24 తీస్తే ఎంత ఉంటుంది ఇంక మనకి? 8. 8. సో 2 power 8 వాల్యూ ఎంత అంటే, బుక్ నీ పక్కన పేపర్ ఉంటే పేపర్ తీసుకొని 2 × 2 × 2 × 8 టైమ్స్ వేసుకో. వేసుకొని క్యాల్కులేట్ చేయి. ఎంత వస్తుందో చెప్పు నాకు ఒకసారి. 2 × 2 × 2 × 2 × 2 × అలా 8 టైమ్స్ చేయి.
క్యాల్కులేట్ చేద్దాం ఒకసారి. ఎంత వస్తుంది మనకి ఆన్సర్ చెప్పు. 256. ఎస్ 256. అంటే ఇప్పుడు ఇక్కడ నీకు ఎన్ని ఐపీలు వస్తాయి? ఇప్పుడు 256 ఐపీలు వస్తాయి. అర్థమైందా? Yes, అంటే 32లో మనకి ఈ 24 ఏంటి నెట్వర్క్ బిట్స్ అన్నమాట. ఓకేనా? ఇది Yes, కాకుండా sir. మిగతా ఎన్ని ఉన్నాయి మన దగ్గర? మిగతా ఎన్ని ఉన్నాయి ఇంకా మన దగ్గర? 32లో 24 32. నెట్వర్క్ బిట్స్ అయితే మిగతా ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 8. నువ్వే చెప్పావు 8 అని. Yes, sir. ఆ 8ని 2 ఇలా వేసుకో. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఐపీలు వచ్చాయి? 256 256. ఐపీలు వచ్చాయి. ఇంకేం అదే ఇక 60 ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు చెప్పాలి. మనకి 32లో 16 నెట్వర్క్ బిట్స్ అయితే మిగతా 16 ఉన్నాయి ఇంకా మన దగ్గర. అవునా? Yes, sir. ఇక్కడ ఏం చేయాలి నువ్వు? 16 టైమ్స్ వేయాలి నాకు. అవునా? Yes, sir. అర్థమైంది. 16 టైమ్స్. ఆల్రెడీ 8 టైమ్స్ వేసావు, ఇప్పుడు ఇంకొక 8 టైమ్స్ వేస్తావు. ఓవరాల్ గా ఎంత వస్తుంది ఇప్పుడు నీకు? 65,536 వస్తాయి ఐపీ. నీకు గుర్తొచ్చినప్పుడు Yes, ఇప్పుడు sir. ఈ సిరీస్ లో మనకి ఎన్ని ఐపీలు ఉన్నాయమ్మా? ఇన్ని ఐపీలు ఉన్నాయి. ఓవరాల్ గా 65,000. 65,536 ఐపీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనకి ఐపీ అడ్రస్ లో ఈ ఫ్లాష్ నోటిఫికేషన్ అంటాం దీన్ని మనం. దీన్ని బట్టి ఇక్కడ 16 ఉందనుకో, రిమైనింగ్ ఇక్కడ ఈ 16 ఏమవుతాయండి మనకి? ఈ 16 నెట్వర్క్ బిట్స్ అంటాం అనమాట. Okay. నెట్వర్క్ బిట్స్. Bits. పోతే రిమైనింగ్ మనకి ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకా మన దగ్గర? 32లో 16 నెట్వర్క్ బిట్స్ అయితే రిమైనింగ్ ఏమున్నాయి 16. బిట్స్? ఆ 16 ఏమంటా అంటే రిమైనింగ్ 16 బిట్స్ ఆర్ కాల్డ్ హోస్ట్ బిట్స్. హోస్ట్ Bits. ఈ హోస్ట్ బిట్స్ మనం యూజ్ చేసుకునే నెంబర్ ఆఫ్ ఐపీస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ Host bits. host bits. We will Finding. yes, we will finding number of IP addresses Address. in our network. Clear? Yes, sir. కాబట్టి ఇప్పుడు మనకి ఈ 65,536 ఐపీలు ఎలా వచ్చాయి సార్? మీరు లాస్ట్ టైం ఒక నెట్వర్క్ ఇక్కడ చూడు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నా. సోనీ విపిసి. ఇక్కడ నెట్వర్క్ కి ఏం చేస్తున్నాను? 192.168.0.0/16 ఇస్తున్నా. దీని మీనింగ్ ఏంటి మనకు? ఇప్పుడు ఈ 16 ఏంటి మనకి? నెట్వర్క్ అనమాట. పోతే 32లో 16 తీసేసుకుంటే మిగతా 16 ఏంటి? హోస్ట్లు. దాని ప్రకారం మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ఎన్ని ఐపీలు వచ్చాయండి చూడొచ్చు. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, ఇది ఒక సిరీస్, ఐపీ సిరీస్ క్లాస్ సి. అవునా? క్లాస్ సి. దీంట్లో ఈ 16 అనే ఏంటి మనకి? నెట్వర్క్ బిట్స్. సో రిమైనింగ్ 16 బిట్స్ ఏమవుతాయి మనకి? హోస్ట్ బిట్స్. బై యూజింగ్ హోస్ట్ బిట్స్ వి విల్ ఫైండింగ్ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఇన్ అవర్ నెట్వర్క్. ఎన్ని ఐపీ అడ్రస్ ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు 65,536 ఉన్నాయి అన్నమాట. అది కాబట్టి ఇది ఎలా మనం క్యాల్కులేట్ చేసామంటే ఈ మెథడాలజీని యూజ్ చేసి. కాబట్టి ఇక్కడ మనకి ఇది తీసుకుంటే మనకి ఎన్ని ఐపీలు వస్తాయి? 65,000 ఐపీస్ వస్తాయి ఓవరాల్ గా. అది విషయం. క్లియర్? Yes, sir. కాబట్టి ఐపీ అడ్రస్ అనేది చాలా డిఫికల్ట్ టాపిక్. ఫస్ట్ టైం వింటే అర్థం కాదు, 2-3 సార్లు వింటేనే అర్థమవుతుంది. ఇంతవరకు అర్థమైంది కదా? అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఐపీ అడ్రస్ లో వర్షన్స్ ఏమున్నాయి? ఐపీ అడ్రస్ లో మనం ఏ ఐపీ వర్షన్ వాడుతున్నాము? దాని యొక్క రేంజ్ ఏంటి? సో ఐపీ అడ్రస్ లో ఎన్ని క్లాసెస్ డివైడ్ చేశారు, ఆ క్లాసెస్ ఏంటి? ఎగ్జాంపుల్ అందులో ఎన్ని క్లాసులు మనం వాడుతున్నాము ఏబిసి, ఆ క్లాసెస్ ఐపీ అడ్రస్ కింద రాస్తే ఎలా ఉంటాయి? సో అసలు ఒక ఐపీ అడ్రస్ అంటే ఎగ్జాంపుల్ అది క్లాస్ ఏనా బీనా సీనా ఎలా చెప్తామంటే ఐపీ అడ్రస్ రేంజ్ ని గుర్తుపెట్టుకుని మనం ఐపీ అడ్రస్ క్లాసెస్ గురించి మాట్లాడచ్చు. ఎగ్జాంపుల్ ఒక సిరీస్ తీసుకుంటే దాంట్లో ఎన్ని ఐపీలు ఉంటాయంటే ఒక సిరీస్ లో జస్ట్ ఒక నెంబర్ మారిస్తే మనకి 255 ఐపీలు వస్తాయి. అలా ఒక నెంబర్ మార్చుకుంటూ ఉంటే మనకు ఓవరాల్ ఎన్ని ఐపీలు వస్తాయంటే నెంబర్ ఆఫ్ ఐపీస్ వస్తాయి. అది అసలు ఐపీ అడ్రస్ ఎలా ఉంటుంది అంటే చూడడానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అది కంప్యూటర్కి అర్థమైందా అంటే కంప్యూటర్కి డెసిమల్ వాల్యూ అర్థం కాదు. కంప్యూటర్ ఏం చేస్తుంది? దాన్ని బైనరీ లాంగ్వేజ్ లోకి మార్చుకుంటుంది. ఎలా మార్చుకుంటుంది అంటే ఈ పైన చూపించగా ఎలా మార్చుకుంటుంది. అసలు ఒక ఐపీ అడ్రస్ తీసుకుంటే దాన్ని మనం నెట్వర్క్ బిట్స్ ఎన్ని ఉంటాయి, హోస్ట్ బిట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ /16 తీసుకుంటే దాంట్లో నెట్వర్క్ బిట్స్ 16 అయితే హోస్ట్ బిట్స్ ఏంటండి 16. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒకవేళ మనం 24 తీసుకుంటే ఏమవుతుందండి చెప్పాలి? నెట్వర్క్ బిట్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 24 ఉన్నాయి. అప్పుడు హోస్ట్ బిట్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ హోస్ట్ బిట్స్ ఎన్ని ఉంటాయి? ఇంకా 8 ఉంటాయి, సార్.
అది ఇక్కడ 16 ప్లేస్ లో 8 పెడతాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని వస్తాయి? 8. ఇక్కడ మనకి 8 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి అప్పుడు? 1 2 3 4 5 6 7 కరెక్టేనా? చేంజ్ అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఐపీలు వస్తాయి మనకి? నువ్వు చెప్పావు ఇందాక 256 వస్తాయి. అది అంటే 256. ఇక్కడ ఈ స్లాష్ నోటిఫికేషన్ మారిపోగానే ఏం జరిగిందంటే మనకి IP ఆటోమేటిక్ గా address. అది క్లియర్. Yes, sir. 1 సెకండ్. కాబట్టి ఇక్కడ మనం తీసుకునే ఈ స్లాష్ నోటిఫికేషన్ బట్టి మనకి ఎన్ని ఐపీలు వస్తాయని మనకు తెలిసిపోతుంది. అది విషయం. కాబట్టి మనకి ఇంతవరకు అర్థమైంది కదా నీకు? సో మనం Yes, sir. తీసుకునే క్యాల్కులేషన్ ఎప్పుడు కూడా 256 ఎప్పుడు తీసుకో. ఎందుకని? మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తామంటే దాంట్లో ఫ్యూచర్ లో ఒక 1000 సర్వర్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక 2000 సర్వర్స్ ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు /24 తీసుకున్నావు అనుకో, నీకు ఎన్ని ఐపీలు వస్తాయి? 256 వస్తాయి. 256. అవునా కదా? కాబట్టి మనకి సరిపోవు మన నెట్వర్క్ కి. కాబట్టి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? మన నెట్వర్క్ ఏం చేస్తున్నాం కాబట్టి 16 తీసుకుంటున్నాం. ఎందుకంటే ఫ్యూచర్ లో మన నెట్వర్క్ లో ఒక 1000 కంప్యూటర్స్ కావచ్చు, లేకపోతే 2000 కంప్యూటర్స్ కావచ్చు. కాబట్టి మనం ఇక్కడ 16 తీసుకుంటున్నాం. అది విషయం. కాబట్టి ఇక్కడ మనం ఏ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది అనేది క్లియర్ గా మనకు తెలియాలండి. $55,536. /16 తీసుకుంటే ఎంత వస్తుంది? /24 తీసుకుంటే ఎంత వస్తుంది? అలాగే /20 తీసుకుంటే ఎంత వస్తుంది చూసానికి? ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పాలి నాకు. నేను ఇక్కడ నేను /20 తీసుకుంటున్నా. గుర్తుకొచ్చిందా? /20 Yes, sir. గుర్తుందా? Yes, sir. /20 తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది చెప్పు నాకు ఈ ప్లేస్ లో? 12. ఎస్, 12. ఇప్పుడు నువ్వు 12 బిట్స్ ఉంటే ఇక్కడ నువ్వు ఎన్ని వేయాలి మళ్ళీ ఇక్కడ? అంటే 2^12 వేయాలి. అవునా కదా? ఎన్ని Yes, ఉంటాం? sir. 2^12 అంటాం. సో 2^12 వాల్యూ ఎంత? ఒక నిమిషం ఇక్కడ రాసేద్దాం సింపుల్ గా. ఇలా కాకుండా ఏం చేస్తున్నానంటే 2 పవర్ ఎంతమ్మా? 12, sir. 12 ఎంత వస్తుంది మనకు అప్పుడు ఆన్సర్? అంటే 2 × 2 ని 12 టైమ్స్ నువ్వు క్యాల్కులేట్ చేయాలి. ఎంత వస్తుంది చూడు. 2^12 వాల్యూ తీసుకో. 4000. 4096 వస్తాయి. అది కాబట్టి మనం ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఏం చేస్తాం గుర్తుందా? లాస్ట్ టైం ఐపీఎల్ ఇచ్చినప్పుడు /20 ఇస్తున్నాం. గుర్తుకొచ్చిందా? Yes, sir. గుర్తుకుంది. ఇదన్నమాట. కాబట్టి ఓవరాల్ గా మన నెట్వర్క్ లో ఎన్ని ఐపీలు ఉంటాయని చెప్పాను నేను? ఇన్ని ఐపీలు ఉంటాయని చెప్పాను. ఇప్పుడు దీంట్లో sir. ఏం చేశాను? ఒక డిపార్ట్మెంట్ కి నేను ఎన్ని ఐపీలు ఇస్తున్నాను? 4096 ఐపీ. క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి మన దగ్గర డాక్యుమెంటేషన్ రెడీగా ఉంది. సో ఈ డాక్యుమెంటేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ మనం ఏ రీజన్లో రీసోర్స్ క్రియేట్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత, సో ఏ రీజన్లో మీరు రీసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ రీజన్ మీద మీకు ఒక ఐడియా ఉండాలి. అంటే ఆ రీజన్లో ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి, ఓకేనా? అలాగే ఆ రీజన్ సంబంధించి అది మనకి ఏపీ కిందకి వస్తుందా, ఏషియా పసిఫిక్ కిందకి, యూరోపియన్ యూనియన్ కిందకి వస్తుందా, లేకపోతే యుఎస్ కిందకి వస్తుందా అనేది ఇక్కడ ఒక ఐడియా ఉండాలి మనకి. ఓకే, ఈరోజు మనం ఈ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకుని ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయబోతున్నాం. సో నెట్వర్క్ అనేది జనరల్గా క్లౌడ్లో ఎలా క్రియేట్ చేస్తారో జస్ట్ ఒక కాన్సెప్ట్ని ఇక్కడ మనం ప్రాక్టికల్గా చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి మనకి ఒక అకౌంట్ అయితే ఉండాలి. ఆల్రెడీ వీ హ్యావ్ అన్ అకౌంట్. వాళ్ళ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అవుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు అసైన్ చేసి మీరు లాగిన్ అవుతున్నారు. అయితే రియల్ టైంలో ఎంప్లాయీస్ ఎవరు కూడా రూట్ యాక్సెస్ ఎప్పుడు కూడా యూజ్ చేయరు అనమాట. కంపెనీలో ఉండే టాప్ లెవెల్ టీం మాత్రమే రూట్ యాక్సెస్ యూజ్ చేస్తుంది. ఎందుకంటే రూట్ యాక్సెస్ నథింగ్ బట్ అడ్మిన్ అకౌంట్ అనమాట. సో ప్రతి ఎంప్లాయీకి
ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీద అడ్మిన్ అకౌంట్ యాక్సెస్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే కంప్లీట్ రైట్స్ ఈ అకౌంట్కి ఉంటాయి. కాబట్టి మీరు రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మెయిల్ ఐడి విత్ పాస్వర్డ్తో అయితే మీరు లాగిన్ అవ్వరు. మీరు కంపెనీలో ఒక మంచి పొజిషన్కి వెళ్తే అప్పుడు మీరు యాక్సెస్ చేయొచ్చు తప్ప, మీరు ఒక ఎంప్లాయ్ కింద జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఆ అకౌంట్ని ఐఏఎం యూజర్ అంటాం. ప్రజెంట్ అయితే మనం ఈ కోర్స్ నేర్చుకోవాలి కాబట్టి డైరెక్ట్గా రూట్ యూజర్ నుంచే మనం లాగిన్ అవుతున్నాం. డైరెక్ట్గా మెయిల్ ఐడి పాస్వర్డ్ అసైన్ చేసి లాగిన్ అయిపోయాం. సో ఇప్పుడు మనం రీజన్ చూస్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చూడొచ్చు EU వెస్ట్ 1A అని ఉంది. EU వెస్ట్ 1A. సో EU వెస్ట్ 1A అంటే డేటా సెంటర్, ఫస్ట్ డేటా సెంటర్ అనమాట. 1B అంటే సెకండ్ డేటా సెంటర్, 1C అంటే థర్డ్ డేటా సెంటర్. మరి EU వెస్ట్ 1 అంటే ఇది రీజన్ నేమ్ అండి, రీజన్ కోడ్ అనమాట. ఈ రీజన్ లో ఉన్న డేటా సెంటర్ కోడ్ ఇది. క్లియర్? ఓకే. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ రీజన్ లో ఉన్నామో చెక్ చేసుకుందాం. ఇక్కడ EU వెస్ట్ 1 లో ఉన్నాం, అంటే ఐర్లాండ్ రీజన్ లో ఉన్నాం. క్లియర్? ఇప్పుడు మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి కదా. గో టు సెర్చ్ లోకి వచ్చి ఇక్కడ జస్ట్ మీరు VPC అని టైప్ చేయండి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే. సో మనం ఇప్పుడు VPC సర్వీస్ ని యాక్సెస్ చేసాం, అంటే AWS అకౌంట్ లో VPC అనే ఒక రిసోర్స్ మనం ఇక్కడ యాక్సెస్ చేసాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ VPC అని క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్ని VPCs ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకసారి. ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి, అవునా? ఒక VPC నేమ్ వచ్చి TCS VPC అని ఉంది. ఇంకో VPCకి అయితే నేమ్ అయితే లేదు, ఎందుకంటే ఇది డిఫాల్ట్ VPC అన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది సెకండ్ వన్ ఏదైతే ఉందో ఇది డిఫాల్ట్ VPC. మరి ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇది మనం ప్రీవియస్ గా క్రియేట్ చేసుకున్న VPC. మనం అంటే అదర్ బ్యాచెస్ కి నేను ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేశాను. సో ఇది ఒక VPC. ఇప్పుడు నాకు ఈ VPC వద్దు అనుకోండి, ఈ నెట్వర్క్ జస్ట్ టిక్ చేసుకొని యాక్షన్ లోకి వెళ్ళి సో డిలీట్ VPC అంటే చాలు, మీ నెట్వర్క్ అనేది డిలీట్ అయిపోతుంది. అంటే జస్ట్ మీరు ఒక డిలీట్ అనే కమాండ్ మీరు ఇక్కడ టైప్ చేస్తే చాలు, మీ నెట్వర్క్ కంప్లీట్ గా డిలీట్ అయిపోతుందండి. అంటే క్లౌడ్ లో మీ నెట్వర్క్ అనేది కంప్లీట్ గా డిలీట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక నెట్వర్క్ అయితే బై డిఫాల్ట్ ఉంది కదా, దీన్ని డిఫాల్ట్ నెట్వర్క్ అంటాం మనం. అంటే ఏంటి? AWS వాడే ప్రతి రీజన్ లో కూడా ఒక నెట్వర్క్ అనేది వాడు మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. సో మీరు ఇప్పుడు దాకా ఇన్స్టెంట్స్ లాంచ్ చేశారు కదా, ఏ విధంగా అంటే ఇదే ప్రాసెస్. ఈ నెట్వర్క్ లోనే మీరు రోజు ఇన్స్టెంట్స్ లాంచ్ చేస్తున్నారు. లాస్ట్ క్లాస్ లో మీరు విండోస్ లాంచ్ చేసిన, లైనక్స్ లాంచ్ చేసిన, మీరు ఏ నెట్వర్క్ లో లాంచ్ చేశారంటే ఈ నెట్వర్క్ లోనే అనమాట. ఈ నెట్వర్క్ ని మనం డిఫాల్ట్ VPC అంటాం. క్లియర్? ఓకే అనిల్ గారు? ఓకే అండి. ఓకే. ఇక్కడ మీరు డిఫాల్ట్ VPC అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డిఫాల్ట్ VPC లో వీళ్ళు యూజ్ చేస్తున్న IP అడ్రస్ ఏంటో చెప్పండి. ఇక్కడ 172 అండి, క్లాస్ B. యాక్చువల్గా ఇక్కడ మీరు చూసారా CADR అని ఉంది. CADR అంటే ఏంటంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. దీని మీనింగ్ సారీ, దీని ఫుల్ ఫామ్ క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అండి. సో అంటే టెక్నికల్ గా చెప్పాలి అంటే నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం IPv4 అడ్రస్ తీసుకొని ఆ అడ్రస్ ని మనం కానీ కస్టమైజ్ చేసుకుంటే, అర్థమైందా? IP అడ్రస్ ని మనం కానీ కస్టమైజ్ చేసుకుంటే దాన్ని CADR అంటారండి. కాబట్టి ఇక్కడ IPv4 CADR అంటే మీనింగ్ ఏంటంటే మీరు కస్టమైజ్ చేసుకున్న IP అడ్రస్ అనే అర్థం ఇక్కడ. అయితే ఈ అడ్రస్ అనేది మీరు అసైన్ చేయలేదు అసలు మీ అకౌంట్ లో. మీరు చెక్ చేసుకోండి, ఐర్లాండ్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు కూడా సేమ్ ఇలా ఒక నెట్వర్క్ ఉంటుంది అక్కడ. మరి ఈ నెట్వర్క్ మీరు క్రియేట్ చేయలేదు కదా, ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే AWS వాడే ప్రతి రీజన్ లో కూడా ఒక నెట్వర్క్ అనేది మనకి బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేస్తాడు. కానీ ఈ నెట్వర్క్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డిఫాల్ట్ VPC అనేది AWS వాడు జస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే ఈ నెట్వర్క్ అనేది మనకి ఇస్తున్నాడు, కానీ మనం ఈ నెట్వర్క్ అయితే ఇప్పుడు యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ఇది అవసరం లేదు. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ డిఫాల్ట్ నెట్వర్క్ ని యూజ్ చేయరండి. ఆల్మోస్ట్ వాళ్ళు డిలీట్ చేస్తారు. డిలీట్ చేసినా ప్రాబ్లం లేదు, ఉన్నా ప్రాబ్లం లేదు. సో మనకి ఇది ఎలాంటి ఇబ్బంది లేదు కదా దీంతో మనకి, కాబట్టి మీరు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్?
ఓకే. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి కదా. ఒక నెట్వర్క్ మీరు క్రియేట్ చేయాలంటే 4 స్టెప్స్ ఉంటాయండి. ఎన్ని స్టెప్స్ ఉంటాయండి? 4 స్టెప్స్ ఉంటాయి. ఏంటి ఆ స్టెప్స్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ యువర్ విపిసి. స్టెప్ 2 సబ్నెట్. స్టెప్ 3 ఇంటర్నెట్ గేట్వే. స్టెప్ 4 రౌట్ టేబుల్. క్లియర్? ఓకేనండి. మీరు ఒక విపిసి క్రియేట్ చేయాలంటే ఈ 4 స్టెప్స్ ని మీరు కంప్లీట్ చేస్తే మీకు ఒక పర్ఫెక్ట్ నెట్వర్క్ అనేది క్లౌడ్ లో మీరు క్రియేట్ చేసినట్లే. కాబట్టి మీరు ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏం చెప్పండి దీంట్లో? యువర్ విపిసి. అక్కడ మీ నెట్వర్క్ సంబంధించిన నేమ్ అసైన్ చేసి ఆ నెట్వర్క్ ఏ సిరీస్ తో కావాలో ఐపీ అడ్రస్ క్లాస్ ఏనా, క్లాస్ బినా, క్లాస్ సినా, మళ్ళీ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిలో ఏ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కావాలో మెన్షన్ చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఉంది కదా. ఇది క్లాస్ ఏ అవుతుందా, క్లాస్ బి అవుతుందా? క్లాస్ బి అవుతుంది. ఎస్, క్లాస్ బి. అంటే ఇక్కడ ఈ కంపెనీ కోసం టీసీఎస్ కంపెనీ పేరు మారుతాం అంటే 1 సెకండ్. ఇన్ఫో. ఓకే. ఇన్ఫో అనే కంపెనీ కోసం మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేయబోతున్నాం. ఆ నెట్వర్క్ లో మరి సర్వర్స్ లాంచ్ చేస్తాం కదా తర్వాత మనం. మరి ఆ సర్వర్స్ కి ఐపీలు కావాలి కదా, కాబట్టి ముందుగానే నెట్వర్క్ మనం క్రియేట్ చేసినప్పుడు ఐపీ సిరీస్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అయితే ఇక నాకు వచ్చిన ఏంటంటే ఈ నెట్వర్క్ లో ఎన్ని ఐపీస్ ఉంటాయి తెలుసా మీకు? ఈ నెట్వర్క్ లో మనకి 65,536 ఐపీస్ ఉంటాయండి. 36 ఐపీస్ ఉంటాయి. అయితే 36 ఐపీస్ లో మనం ఎప్పుడు కూడా 36 ఐపీస్ ని అంటే 65,536 ఐపీస్ ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే ఒక సిరీస్ తీసుకున్నప్పుడు ఆ సిరీస్ లో ఫస్ట్ ఐపీని లాస్ట్ ఐపీని మనం గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ ఫస్ట్ ఐపీ అడ్రస్ ని లాస్ట్ ఐపీ అడ్రస్ ని మనం ఎప్పుడు యూజ్ చేయమన్నమాట. అంటే -2 చేయాలి కదా మరి ఎప్పుడు. క్లియర్? అప్పుడు ఎన్ని ఉంటాయి ఇక్కడ? 30. అంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్న ఒక నెట్వర్క్ లో ఎన్ని ఐపీలు ఉన్నాయి అంటే 65,534 ఐపీస్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఎన్ని సర్వర్స్ లాంచ్ చేయొచ్చండి? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అరౌండ్ 60,000 సర్వర్స్ ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు. 60,000 ప్లస్ అంతేనా? 60,000 ప్లస్ అంటే క్లారిటీ వస్తుంది. ఎందుకు ప్లస్ అన్నా చెప్తాను మీకు తర్వాత నేను. అంటే మీరు ఇప్పుడు ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఈ సిరీస్ తో ఆ నెట్వర్క్ లో మీరు 60,000 సర్వర్స్ మెయింటైన్ చేయొచ్చు. అండర్స్టాండ్? ఓకే. మరి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేద్దాం మనం. యువర్ విపిసిలోకి వెళ్ళి ఇప్పుడు ఓకే సెలెక్ట్ విపిసి సర్వీస్, దెన్ సెలెక్ట్ యువర్ విపిసి. ఇక్కడ క్రియేట్ విపిసి ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ విపిసి నేమ్ ఉంటుందండి చూడండి, ట్యాగ్ నేమ్. సో మన కంపెనీ నేమ్ ఏంటి ఇక్కడ? ఇన్ఫో విపిసి. ఇది మీ కంపెనీ యొక్క నెట్వర్క్ నేమ్. మీ కంపెనీ నేమ్ వచ్చే విధంగా ఇన్ఫో మీ కంపెనీ పేరు అనమాట. ఆ నేమ్ తోనే మనం నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు IP4 యూజ్ చేస్తున్నారా ఇక్కడ? ఎస్. కాబట్టి IP4 సిఏడిఆర్ మాన్యువల్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే మనం ఐపీ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశారో ఇక్కడ నెట్వర్కింగ్ టీం వాళ్ళు ఆ ఐపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఇక్కడ IP4 సిఏడిఆర్ దగ్గర. ఎస్. సో మీకు ఇప్పుడు ఇన్ఫో అనే కంపెనీ నేమ్తో 65,000 ఐపీస్ తో ఒక లార్జ్ నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. మనం IP6 వాడలేదు కదా, కాబట్టి నో IP6 అని ఇక్కడ బై డిఫాల్ట్ అదే సెలెక్ట్ చేసుకుంది. ఫైనల్ గా మీరు ఇక్కడ జస్ట్ స్క్రోల్ చేసి క్రియేట్ విపిసి అంటే స్టెప్ 1 మీకు కంప్లీట్ అయిపోయినట్లే. సో మీరు ఇప్పుడు ఏం చేశారండి ప్రాక్టికల్ గా అంటే ఒకసారి చూద్దాం డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక AWS అకౌంట్ లోకి లాగిన్ అయ్యారు. క్లియర్? ఇది మీ కంపెనీ అకౌంట్ అన్నమాట. దెన్ ఆ అకౌంట్ లో మీరు ఇప్పుడు ఏం చేశారండి? ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేశారు. ఓకేనా? సెకండ్ లేయర్ వచ్చి మీ నెట్వర్క్. ఫస్ట్ లేయర్ ఏంటండి? AWS అకౌంట్. సెకండ్ లేయర్ ఏంటండి? సెకండ్ లేయర్ రూట్ అకౌంట్. ఇన్ఫో విపిసి. అంతే కదా? ఆ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి ఇన్ఫో విపిసి అని ఒక నెట్వర్క్ మీరు క్రియేట్ చేశారు. ఎక్కడ క్రియేట్ చేశారండి మీరు? ఇవన్నీ చెప్పేలాగా ఉండాలి మీరు.
EU వెస్ట్ EC2 EU వెస్ట్ EU వెస్ట్ 1 అండి. ఎస్. ఇక్కడ ఏ సిరీస్ ఐపీ అడ్రస్ తీసుకున్నారండి మీరు? ఐపీ అడ్రస్ 172 క్లాస్ బి అండి. 16.0/16. దీని మీనింగ్ ఏంటంటే 60 మనకి ఓవరాల్ గా ఐపీ అడ్రస్ లో మనకి ఎన్ని బిట్స్ ఉంటాయండి? గుర్తుందా మీకు? ఓవరాల్ గా ఐపీ అడ్రస్ లో మనకి ఎన్ని బిట్స్ ఉంటాయి? బిట్స్ 32 బిట్స్ అండి. 32లో 16 అంటే మీరు 2 power 16 చేసుకోండి. అర్థమైందా? 2 power 16 వాల్యూ ఎంత అంటే 65,536. సో చెక్ చేసుకోండి. 2 power 16 అంటే 32. ఇక్కడ ఏదైతే 16 ఉందో ఈ 16 అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనం 16 సిరీస్ నెట్వర్క్ లో ఉన్నాం చెప్తుంది. ఈ నెట్వర్క్ లో రిమైనింగ్ 16 ఉన్నాయి కదా, ఆ 16 ఏంటంటే ఈ 16 సిరీస్ నెట్వర్క్ లో మనకి 65,000 ఐపీస్ ఉన్నాయి అనమాట. కాబట్టి ఇదంతా కూడా ఒక క్యాల్కులేషన్ అనమాట. కాబట్టి 32 మీకు గుర్తుంటే ఇక్కడ 16 ఉంటే రిమైనింగ్ 16 మీకు ఐపీస్ అనమాట. ఓకేనండి. సో ఇప్పుడు ఈ సిరీస్ లో మనకి ఎన్ని ఐపీలు ఉన్నాయో క్లియర్ గా డాక్యుమెంటేషన్ లో ఉంది కాబట్టి దేర్ ఇస్ నో ఇష్యూ. మనకున్న ఐపీస్ అయితే ఇన్ని. ఈ ఐపీస్ తో మనం ఎన్ని సర్వర్స్ మెయింటైన్ చేయొచ్చండి ఆ నెట్వర్క్ లో? 60,000+. ఓకేనండి. సో ఇప్పుడు EU వెస్ట్ 1 లో మనకి ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయండి? 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనండి. అంటే మీరు ఇప్పుడు ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు కదా, ఆ నెట్వర్క్ లో మీరు యూజ్ చేస్తే 3 డేటా సెంటర్స్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదా 2నే యూజ్ చేసుకోవచ్చు, లేదా 1నే యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. మీరు ఆ డేటా సెంటర్ ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో రీజను, ఆ రీజన్ లో మనకి ఎన్ని ఉన్నాయి డేటా సెంటర్స్ అండి? 3 ఉన్నాయి. కాబట్టి 3 డేటా సెంటర్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. లేదు సార్ నేను 2నే యూజ్ చేసుకుంటానంటే 2నే యూజ్ చేసుకోండి. లేదు సార్ నేను ఒకటే యూజ్ చేసుకుంటానంటే ఒకటే యూజ్ చేసుకోండి. వాడైతే 3 ఇస్తున్నాడు. సో ఎందుకు వాడు 3 డేటా సెంటర్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు తెలుసా మీకు? సింపుల్ అండి. ఇది ఒక డేటా సెంటర్ ఎగ్జాంపుల్, ఇది ఒక డేటా సెంటర్ ఎగ్జాంపుల్, ఇది ఒక డేటా సెంటర్. ఇప్పుడు మన సర్వర్స్ అన్ని ఒకే డేటా సెంటర్ లో ప్లేస్ అయి ఉన్నాయనుకోండి. ఇక్కడ ఇది ఫెయిల్ అయితే you can't access any server, so that ఫ్యూచర్ లో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా, ఇలా డేటా సెంటర్ ఫెయిల్ అయినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాడు మనకి మన నెట్వర్క్ లో 3 డేటా సెంటర్స్ ని వాడు మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. మీరు కావాలంటే మీ సర్వర్స్ ని దీంట్లో మెయింటైన్ చేసుకోండి, లేదా దీంట్లో మెయింటైన్ చేసుకోండి సర్వర్స్ ని, లేదా దీంట్లో మెయింటైన్ చేసుకోండి. లేదు సార్ నేను అన్ని ఇక్కడే మెయింటైన్ చేస్తానంటే ఇక్కడే మెయింటైన్ చేసుకోండి. కానీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఇఫ్ ఎనీ టైమ్ ద డేటా సెంటర్ వాస్ ఫెయిల్డ్, వాట్ హ్యాపెన్? ఏమవుతుంది అప్పుడు? డేటా లాస్ట్ అవుతుంది. సర్వర్ సర్వర్స్. కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే మినిమం 2 డేటా సెంటర్స్ అయితే యూజ్ చేస్తుంది. కాబట్టి మనకి ఈ రీజన్ లో ఎన్ని ఉన్నాయి డేటా సెంటర్స్ అంటే 3 ఉన్నాయండి. మీరు ఆ 3నే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 2నే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒకటే యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. డిపెండ్స్ ఆన్ మీ క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకేనండి. నెట్వర్క్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు నెట్వర్క్ క్రియేట్ చేసిన తర్వాత ఒక చిన్న పాయింట్ ఉందండి. ఏంటో పాయింట్ అంటే మనం నెట్వర్క్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్ మనకి ఏముందండి? ఇక్కడ చూడండి ఏముంది? ఇక్కడ డిజేబుల్డ్ అని. డిజబుల్ ఉంది. దీన్ని ఎనబుల్ చేయాలండి కంపల్సరీ. ఎడిట్ విపిసి సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్ ని ఎనబుల్ చేయండి. ఎందుకు ఎనబుల్ చేయాలి సార్? డిఎన్ఎస్ అంటే ఏంటి అంటే మీరు ఫ్యూచర్లో ఈ నెట్వర్క్లో ఏవైనా సర్వర్స్ లాంచ్ చేస్తే, ఆ సర్వర్స్లో ఏదైనా వెబ్సైట్ మీరు మెయింటైన్ చేస్తే, ఆ వెబ్సైట్ వర్క్ అవ్వడానికి మనకి డిఎన్ఎస్ అనే ఒక సర్వీస్ కావాలన్నమాట. ఏ సర్వీస్ కావాలండి? డిఎన్ఎస్ అనే సర్వీస్ కావాలి. అందుకని ముందుగానే ఏం చేస్తున్నాం మనం నెట్వర్క్లో డిఎన్ఎస్ని ఎనబుల్ చేస్తున్నాం. క్లియర్? ఒకవేళ మీరు ఫ్యూచర్లో మీ నెట్వర్క్లో సర్వర్స్ కానీ మీరు మెయింటైన్ చేస్తే, ఏ సర్వర్స్ అండి? వెబ్ సర్వర్స్, వెబ్సైట్స్ అన్నమాట. వెబ్ సర్వర్స్ అన్ని కూడా డిఎన్ఎస్ అనే సర్వీస్ ని యూజ్ చేస్తాయి. అందుకని ముందుగానే ఏం చేస్తున్నాం మనం? మన విపిసికి డిఎన్ఎస్ ని ఏం చేస్తున్నాం అండి? గో టు యాక్షన్, ఎడిట్ విపిసి సెట్టింగ్స్, దెన్ క్లిక్ ఆన్ ద ఎనబుల్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్. సారీ, దీన్ని టిక్ చేయాలి. ఇందాక అన్టిక్ చేస్తుంది, నేను టిక్ చేశాను. సేవ్ చేసేయండి. సో మీకు అప్పుడు చెక్ చేసుకుంటే ఇక్కడే ఉందండి ఎనబుల్. ఓకేనండి. స్టెప్ 1 మనం కంప్లీట్ చేసుకున్నాం. క్లియర్? ఇప్పుడు స్టెప్ 1 మనం కంప్లీట్ అయిపోయింది కదా. ఇది
నెక్స్ట్ స్టెప్ ఏంటండి మనకి దీంట్లో? సబ్నెట్ అండి. సబ్నెట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసినప్పుడు ఆ నెట్వర్క్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయా? ఉండవు. ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిపార్ట్మెంట్ డెవలపింగ్ టీమ్ కి, ఈ డిపార్ట్మెంట్ టెస్టింగ్ టీమ్ కి, ఈ డిపార్ట్మెంట్ అడ్మిన్ టీమ్ కి. క్లియర్? అర్థమవుతుందా? ఈ డిపార్ట్మెంట్. ఓకేనా? ఇలా డిఫరెంట్ టీమ్స్ అన్నమాట. టెస్టింగ్ టీమ్, డెవలపింగ్ టీమ్, అడ్మిన్ టీమ్, డేటాబేస్ టీమ్, డేటాబేస్ టీమ్. ఇలా మనం మన ఆఫీస్ ని డివైడ్ చేస్తాము బ్లాక్స్ కింద. ఇప్పుడు దీంట్లో ఎవరు ఉంటారండి? ఈ డిపార్ట్మెంట్ లో డెవలపర్స్ ఉంటారు. ఈ డిపార్ట్మెంట్ లో ఎవరు ఉంటారండి? టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు. ఈ డిపార్ట్మెంట్ లో అడ్మినిస్ట్రేషన్ టీం ఉంటుంది, సిస్టమ్ అడ్మిన్ టీం. ఈ డిపార్ట్మెంట్ లో డేటాబేస్ టీం ఉంటుంది. క్లియర్? అంటే మనం ఇప్పుడు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ నెట్వర్క్ లో స్పేస్ అలొకేట్ చేయాలి కదా మనం. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ కి ఇదని, ఈ డిపార్ట్మెంట్ కిందని చేస్తారు. ఎస్, అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ కంపెనీలో ఉన్న ఒక డిపార్ట్మెంట్ కి మీరు ఇప్పుడు సమ్ స్పేస్ అలొకేట్ చేయాలన్నమాట మీ నెట్వర్క్ లో. సో ఈ స్పేస్ అలొకేట్ చేస్తున్నప్పుడు అండి ఇది ఒక డేటా సెంటర్ అండి. ఇది ఒక డేటా సెంటర్. చెప్పాను కదా మీకు ఇప్పుడు ఈలో మనకి డేటా సెంటర్స్ ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. సో ఇది ఒక డేటా సెంటర్. ఇది ఒక డేటా సెంటర్. సో మీరు ఇప్పుడు కావాలంటే ఈ డేటా సెంటర్స్ 3ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 2నే యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనేం చేస్తున్నానంటే ఇది ఒక డేటా సెంటర్ కదా. సో దీనికి నేమ్ ఏంటండి? దీని నేమ్ ఏంటండి? EU EU వెస్ట్ 1A అండి. 1A. ఎస్, EU వెస్ట్ 1B. EU వెస్ట్ 1B. EU వెస్ట్ 1C. EU వెస్ట్ 1C. సో మీరు కావాలంటే ఇక్కడున్న 3 డేటా సెంటర్స్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదా 2నే యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ డిపార్ట్మెంట్, ఈ ఫస్ట్ డేటా సెంటర్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ డేటా సెంటర్లో నా కంపెనీకి సంబంధించిన డెవలపింగ్ టీం ఉందన్నమాట. ఈ డెవలపింగ్ టీంకి ఆ డేటా సెంటర్లో సమ్ స్పేస్ అలొకేట్ చేస్తున్నానండి. సమ్ స్పేస్ నేను అలొకేట్ చేస్తున్నాను. ఏ డిపార్ట్మెంట్కి అండి? డెవలపింగ్ టీంకి. కాబట్టి ఇప్పుడు మన నెట్వర్క్ లో ఫస్ట్ డెవలపింగ్ టీమ్ కి సమ్ స్పేస్ అలొకేట్ చేస్తున్నాం. స్పేస్ అలొకేట్ చేసినప్పుడు అడుగుతుంది అనమాట, ఆ డిపార్ట్మెంట్ కి మీరు 1A ఇస్తారా, 1B ఇస్తారా, 1C ఇస్తారా అని అడుగుతుంది అనమాట. ఓకేనా? డేటా సెంటర్ యాక్సెస్. నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఇక్కడ గో టు సబ్నెట్. ఒకసారి రీలోడ్ చేయండి. ఓకే, గో టు సబ్నెట్స్. ఇప్పుడు సబ్నెట్ లో మనం ఇప్పుడు ఏం చేయాలండి? క్రియేట్ సబ్నెట్ అని చెప్పేసి. సబ్నెట్ మనం ఏ నెట్వర్క్ లో క్రియేట్ చేస్తున్నామండి? మన నెట్వర్క్ నేమ్ ఏంటి ఇక్కడ? ఇన్ఫో BPC. ఇన్ఫో BPC. ఎస్. ఇప్పుడు ఈ నెట్వర్క్ లో ఉన్న సిరీస్ అయితే ఇది. ఈ సిరీస్ లో మనకి 65,000 ఐపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐపీస్ లోంచి కొన్ని ఐపీస్ మనం ఏ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలండి? డేవ్ ఎన్విరాన్మెంట్ ఉన్న డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి. ఇక్కడ డేవ్ అంటే ఏంటండి? డెవలపింగ్ టీమ్ అన్నమాట. సో డెవలపింగ్ టీమ్ సంబంధించి ఐలాండ్ లొకేషన్ లో ఉన్న ఈ టీమ్ కి మనం ఇక్కడ చూడండి అవైలబిలిటీ జోన్ ఉంది కదా, వీళ్ళకి నేను 1A అని ఒక డేటా సెంటర్ని అలొకేట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు డెవలపింగ్ టీంలో ఉన్న వాళ్ళు 1A డేటా సెంటర్లో వాళ్ళ సర్వర్స్ అన్ని మెయింటైన్ చేయాలి. దీని మీనింగ్ అది. ఏ సిరీస్లో? 172.16.00/16 సిరీస్లో వీళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఐపీస్ని యూజ్ చేసుకోవాలి. అయితే ఎన్ని ఐపీస్ యూజ్ చేయాలి ఇక్కడ అంటే మనం మెన్షన్ చేయాలి. మన దగ్గర ఉన్న 65,000 ఐపీస్లోంచి వీళ్ళకి ఒక 4,000 ఐపీస్ మనం ఇద్దాం అనుకుంటున్నాం. దానికోసం మీరు ఇక్కడ చూస్తే క్యాల్కులేషన్లో 4,000 ఐపీస్ ఇద్దాం అనుకుంటున్నాం వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఏ సిరీస్ ఇవ్వాలి? ఇప్పుడు 172.16.00/20 ఇవ్వాలి. అంటే ఈ సిరీస్ మీరు ఇస్తే ఈ సిరీస్ లో వీళ్ళకి 4,096 ఐపీస్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఆ సిరీస్ ని మనం యాడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇన్ఫో అనే ఒక నెట్వర్క్ లో మనం డెవలపింగ్ టీమ్ కి
1 ఇయర్ డేటా సెంటర్ అలొకేట్ చేసి ఆ డేటా సెంటర్లో ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా సర్వర్స్ లాంచ్ చేస్తే ఆ సర్వర్స్ అన్ని కూడా 172.16 సిరీస్తో ఐపీఎల్ అనేవి జనరేట్ చేయాలని చెప్పి వాళ్ళకి ఎన్ని ఐపీలు ఇస్తున్నామండి మనం 172.16.0.0/20 ఐపీస్ ఇస్తున్నాం. దీని మీనింగ్ ఏంటంటే ఈ సిరీస్లో మనకి 4096 ఐపీస్ ఉన్నాయండి. ఈ 4096 ఐపీలు ఎలా వచ్చాయి మీరు అడగచ్చు నన్ను. క్లియర్? ఎలా వచ్చాయంటే సింపుల్. ఈ 4096 ఐపీలు ఎలా వస్తాయంటే ఇందాక మీరే చెప్పారు ఐపీ అడ్రస్ లో మనకి ఎన్ని బిట్స్ ఉంటాయండి? 32 బిట్స్ అండి. ఇక్కడ మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయండి ఆల్రెడీ ఇక్కడ? 20 అండి. అంటే మనకి ఇంకా రిమైనింగ్ బిట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఈ 20 బిట్స్ 12 నెట్వర్క్ ఉన్నాయి. బిట్స్ అన్నమాట. రిమైనింగ్ బిట్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయండి. 2 power 12 ఎంత? చెక్ చేయండి ఒకసారి నెట్లో. 2 power 12 జస్ట్ బ్రౌజర్ లో టైప్ చేయండి 2 power 12 వాల్యూ అని టైప్ చేయండి. 2 ఒక్క power నిమిషం. ఎంత వచ్చిందండి? 2 power 12. జస్ట్ నేను చెప్పింది టైప్ చేయండి 2 power 12 వాల్యూ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. టూ పవర్ 12 వాల్యూ 4096. ఎస్. కాబట్టి ఈ ఐపీఎల్ ఎలా వచ్చాయంటే ఆ 32 బిట్స్ మీ మైండ్ లో ఎప్పుడూ ఉండాలి. ఆ 32 బిట్స్ ఉంటే ఇక్కడ మీకు ఈ 65,000 ఐపీస్ లోంచి ఫస్ట్ 4096 ఐపీస్ అనేవి ఈ డిపార్ట్మెంట్ కి మనం అలొకేట్ చేసుకోవాలి. అంటే మనం ఈ డిపార్ట్మెంట్ లో ఎన్ని సర్వర్స్ లాంచ్ చేయొచ్చండి? అరౌండ్ 4000 ఐపీస్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకుని 4000 సర్వర్స్ లాంచ్ చేయొచ్చండి. అర్థమైందా? 4000 ప్లస్ 4000 ప్లస్. నేను ప్లస్ ఎందుకు అంటున్నాను? ఎగ్జాక్ట్లీ 4096 ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే చెప్తారు తర్వాత నాకు. సో 4000 సర్వర్స్ మీరు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో ఈ డేటా సెంటర్ లో లాంచ్ చేసుకోవచ్చు. అంటే ఏడబ్ల్యూఎస్ ఫర్ డేటా సెంటర్ లో మీరు తీసుకున్న స్పేస్ లో మీరు 4000 ప్లస్ సర్వర్స్ ని మెయింటైన్ చేయొచ్చు. మాక్సిమం ఏంటంటే 4096 గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఒక డిపార్ట్మెంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ ప్రాపర్గా. క్రియేట్ సబ్నెట్. సో మీ నెట్వర్క్ లోపల ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ అయిపోయింది కదా. ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న సర్వర్స్ కి ఐపీ అడ్రస్ అనేది ఎప్పుడు కూడా మీరు ఇన్స్టెంట్ లాంచ్ చేస్తే ఈ సిరీస్ లో ఐపీ వస్తుందండి. మీరు చెక్ చేసుకొని కావాలంటే మీరు ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేయండి, ఆ సిస్టమ్ కి ఈ సిరీస్ లోనే ఐపీ వస్తుంది. 172.16 సిరీస్ లోనే ఆ సిస్టమ్ కి ఐపీ అడ్రస్ అయితే వస్తుంది. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏం చేస్తానంటే నేను క్రియేట్ చేసిన నెట్వర్క్ లో నేను క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ లో ఒక సర్వర్ని లాంచ్ చేయాలి. ఓకేనా? సర్వర్ని లాంచ్ చేస్తాను ప్రాక్టికల్ గా. చూడండి, ఇప్పుడు మనం సర్వర్ లాంచ్ చేయాలంటే ఏ సర్వీస్ లో లాంచ్ చేయాలండి? అది EC2నా VPCనా? సర్వర్ లాంచ్ చేయాలంటే EC2నా VPCనా సర్వీస్ నేమ్? EC2 అండి. ఎస్. కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి రైట్ క్లిక్ చేసి పేజ్ మీద డూప్లికేట్ అని తీసుకొని ఇక్కడ ఇంకో పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ సర్వీసెస్ లోకి వెళ్ళి EC2 సెలెక్ట్ చేసుకోండి. EC2. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన నెట్వర్క్ లో మనం క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ లో నేను ఒక సర్వర్ లాంచ్ చేయబోతున్నాను. క్లియర్? ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చిన ఐపీ సిరీస్ ఏంటండి? 172.16.0.0/20 అండి. /20. ఈ 20 అనేది నెట్వర్క్ అండి. 172.16.0.0/20 సిరీస్ నెట్వర్క్ లో మనం ఉన్నాము. ఈ నెట్వర్క్ లో మనకి ఎన్ని ఐపీలు ఉన్నాయండి? 4096 4096. ఐపీస్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్లాష్ పక్కన ఏదైతే వాల్యూ ఉందో దాని మీనింగ్ ఏంటంటే ఈ నెట్వర్క్ 172.16.0.0/20 సిరీస్ నెట్వర్క్ అని అర్థం. ఆ సిరీస్ నెట్వర్క్ లో మనకి ఎన్ని ఐపీలు ఉన్నాయంటే రిమైనింగ్ మనకి 12 ఉన్నాయి కదా, ఆ 2 power 12 చేసుకుంటే వచ్చే వాల్యూని రిమైనింగ్ ఐపీస్ అనమాట. కాబట్టి ఒక నెట్వర్క్ లో మనకి ఎన్ని ఐపీస్ ఉన్నాయంటే ఇప్పుడు 4096 ఐపీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ నెట్వర్క్ లో ఇది ఎవరి డిపార్ట్మెంట్ అండి? ఇది ఎవరి డిపార్ట్మెంట్? ఇది ఇవ్వండి. డేవ్ ENV ఎన్విరాన్మెంట్. ఇక్కడ నేను ఇప్పుడు ఒక సర్వర్ లాంచ్ చేయబోతున్నాను. ఒక సర్వర్ని లాంచ్, ఇది నా సర్వర్ అన్నమాట. క్లియర్? ఒక సర్వర్ లాంచ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా సర్వీస్ లోకి వెళ్ళి చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు నేను ఇక్కడ? EC2 ఇన్స్టెంట్ లాంచ్ చేయాలి. లాంచ్ EC2 ఇన్స్టెంట్
సో సర్వర్కి ఒక నేమ్ అయితే ఇద్దాం కదా, లైనెక్స్. లైనెక్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్ చేసుకోవాలండి ప్లాట్ఫామ్, నేను ఓఎస్ ప్లాట్ఫామ్ అమెజాన్ లైనెక్స్ 2022 అండి. అమెజాన్ లైనెక్స్ 2023 తీసుకుందాం, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇన్స్టెంట్ టైప్ ఏం తీసుకోవాలండి, మైక్రో అండి. కీ పేర్ అనేది ఉంటే ఉన్న కీని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే న్యూ కీ క్రియేట్ చేసుకోవచ్చు. ఐర్లాండ్ లో ఒక కీ ఉంది, మనం చూడండి ఒకసారి, ఐఆర్ కీ అని ఉంది. ఓకేనా, అదే కీని Okay. యూజ్ చేస్తాం. అయితే ఈ కీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ కీ ఉండాలి ఆల్రెడీ నా ల్యాప్టాప్ లో ఆ కీ ఉండాలండి. ఇఫ్ దేర్ ఇస్ నో కీ ఇన్ మై ల్యాప్టాప్ వి కాంట్ కనెక్ట్ ద సర్వర్. క్లియర్ ఉందా, ఇక్కడ ఐఆర్ కీ ఉంది ఇక్కడ మనకి. ఉందండి. ఎస్, లైనెక్స్ కాబట్టి పీపీకే ఫార్మేట్ లో ఉంటుంది ఇది. అదే విండోస్ అయితే పెమ్ ఫార్మేట్ లో ఉంటుంది. క్లియర్, ఓకేనండి. సో ఇక్కడ కీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి చెప్పండి, నేను ఇప్పుడు ఇది డిఫాల్ట్ నెట్వర్క్, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎడిట్ చేయాలండి. ఎడిట్. ఇక్కడ మన నెట్వర్క్ ఉందా, ఇక్కడ చూడండి డిఫాల్ట్ నెట్వర్క్ ఇది డిఫాల్ట్ ఉంది, మనం చేంజ్ చేయాలి. క్లిక్ చేయండి. ఇదే మీ నెట్వర్క్, ఇన్ఫో డిపిసి, దిస్ ఇస్ యువర్ నెట్వర్క్. అండ్ వాట్ అబౌట్ దిస్, ఆ అది నెట్వర్క్ బై లో డిఫాల్ట్ సెలెక్ట్ అయింది. మీ డిపార్ట్మెంట్ తీసుకుని ఇక్కడ చూడండి, ఐపీ అడ్రస్ ఏమని చెప్పండి, ఇక్కడ డిజబుల్ ఉంది. డిజేబుల్. ఇది డిజబుల్ ఎందుకు ఉంది అంటే ఒకసారి చూడండి, మీరు సబ్మిట్ క్రియేట్ చేసినప్పుడు దీనికి సంబంధించి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిపార్ట్మెంట్ ఒకసారి మీరు ఇందులో మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఎనబుల్ చేయాలన్నమాట. ఈ డిపార్ట్మెంట్ లో మనం ఎనబుల్ చేయకపోవడం వల్ల ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ అనేది డిజబుల్ అయి ఉంది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్ లోకి వచ్చి సెలెక్ట్ ఎడిట్ సబ్మిట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఏముందండి, ఎనేబుల్ చేయాలి. ఎనబుల్ ఆటో ఆటో పబ్లిక్ పబ్లిక్. ఐపీ. ఇది మీరు టిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏమవుతుందండి, ఇది ఎనబుల్ అయి వస్తుంది అనమాట. అర్థమైందా, ఇక్కడ టిక్ Okay. చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి మనం ఇక్కడ ఏమైందండి, మనకి ఇది డిజబుల్ అయింది. డిజేబుల్. కాబట్టి మీకు పబ్లిక్ ఐపీ కావాలంటే ఇక్కడ టిక్ చేసుకోవాలి, వద్దు అంటే టిక్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్, నాకైతే పబ్లిక్ ఐపీ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, టిక్ చేస్తాను. టిక్ చేసి సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడతో నా సబ్మిట్ క్రియేషన్ అయిపోయింది. సో సబ్మిట్ క్రియేట్ చేశాను, ఒకటి పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేశాను. ఇప్పుడు నేను ఈ డిపార్ట్మెంట్లో ఒక సర్వర్ లాంచ్ చేయబోతున్నాను ఇక్కడ. అయితే లాంచ్ చేసే ముందు ఒకసారి నేను మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఈసారి చూడండి ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెంట్ చెప్పండి మీరు నాకు ఇక్కడ ఏం తీసుకోవాలి, లైనెక్స్. మీరు నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓఎస్ అమెజాన్ లైనెక్స్, ఇన్స్టెంట్ టైప్ T2 మైక్రో, కీ పేర్ ఐఆర్ కీ. నెక్స్ట్ నెట్వర్క్ ఇన్ఫో పిపిసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందండి డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ ఎనేబుల్ ఏముంది అని ఇప్పుడు ఉంది. మనం, ఎందుకంటే ఇందాక మనం ఇక్కడ ఎనబుల్ చేయలేదు మనం విపిసిలో, అవునా, డిపార్ట్మెంట్లో. ఇప్పుడు దీన్ని ఎనబుల్ చేసాం కాబట్టి ఇక్కడ ఎనబుల్ అయింది. ఇది ఎనబుల్ అయితే ఏమవుతుందంటే మీ సర్వర్కి ఒక పబ్లిక్ ఐపీ వస్తుంది అనమాట, పబ్లిక్ ఐపీ వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇదేంటండి, సెక్యూరిటీ. మీకు ఈ టాపిక్ ఇంకా అవ్వలేదు కదా, కాబట్టి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పేసి నెక్స్ట్ దీనికి నేమ్ ఇవ్వండి. మీ కంపెనీ నేమ్ ఏంటండి, ఇన్ఫో విపిసి. ఎస్జి అంటే ఏంటండి, సెక్యూరిటీ గ్రూప్. గ్రూప్. ఇది మీ నెట్వర్క్ లో ఉన్న సెక్యూరిటీ లైక్ ఫైర్ వాల్ నేమ్ అనమాట. ఓకేనండి. ఫైనల్ గా మీరు చూడొచ్చు ఇక్కడ లైనెక్స్ కాబట్టి SSH ఉంది, హార్డ్ డిస్క్ వచ్చి 8 GB ఉంది. ఫైనల్ గా లాంచ్ ఇన్స్టెంట్. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన నెట్వర్క్ లో ఒక సర్వర్ లాంచ్ చేస్తారు, దిస్ ఈజ్ యువర్ సర్వర్. దీనికి ఇప్పుడు 2 IPs అసైన్ అవుతాయండి, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సర్వర్ లాంచ్ అయిన తర్వాత సక్సెస్ కదా, స్క్రోల్ చేయండి, వ్యూ ఆల్ ఇన్స్టెంట్స్ అనండి. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు లాంచ్ చేసిన సర్వర్ ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఉందా సర్వర్, చేస్తారు ఉందండి. Yeah. ఇప్పుడు ఈ సర్వర్ చూడండి, ప్రైవేట్ ఐపీ వచ్చింది ఇక్కడ మనకి 172.16.7.254.
ఇది ప్రైవేట్ ఐపీ. యాక్చువల్గా ఇది మీ సర్వర్ ఐపీ అన్నమాట. ఇది మీ సర్వర్ ఐపీ. క్లియర్? బట్ ఈ ఐపీని మీరు యూజ్ చేసుకొని ఇంటర్నెట్ నుంచి, ఇప్పుడు ఇది మనం వాడుతున్న ల్యాప్టాప్ అనుకోండి, ఇది మన ల్యాప్టాప్ అనుకోండి. మీ ల్యాప్టాప్ నుంచి మీరు ఇంటర్నెట్ ద్వారా ఈ సర్వర్ని కనెక్ట్ అవ్వాలనుకోండి, ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది ప్రైవేట్ ఐపీ. ఏ ఐపీ అయింది ఇది? మనం చెప్పుకున్నాం కదా, ఇది పబ్లిక్ అయిపోయినా ప్రైవేట్ అయిపోయినా 172.16 సిరీస్ ప్రైవేట్ ఐపీ. ప్రైవేట్ ఐపీతో మనం ఏ నెట్వర్క్ ని కనెక్ట్ అవ్వలేము. ఇంటర్నెట్ ద్వారా ఏ నెట్వర్క్ ని కనెక్ట్ అవ్వలేము. మరి ఎలాగా అంటే, ఈ సర్వర్ కి మనం పబ్లిక్ ఐపీ కూడా రిలీజ్ చేసేది గుర్తుందా? ఎనబుల్ అన్నాం కదా, ఆటో ఎస్ఐ పబ్లిక్ ఐపీ. మీరు ఇప్పుడు చెక్ చేసుకుంటే ఈ సర్వర్ కి పబ్లిక్ ఐపీ కూడా ఉంటుంది. చూడండి, ఉందా పబ్లిక్ ఐపీ? ఉందండి. ఎస్, ఇది కాపీ చేయండి. సో సర్వర్ కి ఇక్కడ పబ్లిక్ ఐపీ కూడా ఉంది. సో రియల్ టైంలో పబ్లిక్ ఐపీలు ప్రతి సర్వర్ కి వాడరండి, వెబ్ సర్వర్స్కే వాడతారు. బట్ రియల్ టైంలో మనం వాడేది ప్రైవేట్ ఐపీనే. బట్ ఇక్కడ మనం ప్రైవేట్ ఐపీ ఎందుకు వాడుతున్నాం అంటే టెస్టింగ్ కోసం వాడుతున్నాం. క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటే వాడతాం తప్ప పబ్లిక్ ఐపీ ఎప్పుడు సర్వర్కి మనం అసైన్ చేయకూడదు. ఎందుకంటే ఫర్ సెక్యూరిటీ పబ్లిక్ ఐపీ ఉందంటే సర్వర్ని ఎవరైనా కనెక్ట్ అయిపోవచ్చు అని మనం పర్మిషన్ ఇచ్చినట్టే అనమాట. కాబట్టి సర్వర్కి పబ్లిక్ ఐపీ ఉండదు, ప్రైవేట్ ఐపీనే ఉంటుంది. కానీ ఇక్కడ మనం పబ్లిక్ ఐపీ ఎందుకు ఇస్తున్నాము అంటే ద రీజన్ ఈజ్, మీరు ఇప్పుడు మీ ల్యాప్టాప్ నుంచి ఈ సర్వర్ని కనెక్ట్ అవ్వాలి అంటే ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అవ్వలేరు, పబ్లిక్ ఐపీతోనే కనెక్ట్ అవుతారు. కానీ కంపెనీస్లో అయితే ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అవుతారు. ఎలాగా అంటే కంపెనీస్లో వాళ్ళు విపిఎన్ వాడతారు, అదొక ప్రోటోకాల్ అన్నమాట. అంటే సెక్యూర్లీ మీ ఆఫీస్లో ఉన్న సర్వర్ని మీరు ఇంట్లోంచి కనెక్ట్ అవ్వచ్చు. దానికోసం విపిఎన్ అనే ఒక సర్వీస్ని వాడతారు. మీరు చూసే ఉంటారు మొబైల్స్లో కూడా విపిఎన్ అని. క్లియర్? కాబట్టి ఈ సర్వర్కి ఇక్కడ 2 ఐపీలు ఉన్నాయి కదా, దీంట్లో మన ఐపీ ఏదండి? 172.16 సిరీసే మన ఐపీ అనమాట. పబ్లిక్ ఐపీ జస్ట్ ఈ సర్వర్ని మనం బయట నుంచి యాక్సెస్ చేయడానికి తప్ప దీని పర్పస్ అన్నమాట పబ్లిక్ ఐపీ. ఇది ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే, ఇప్పుడు దీంట్లో ఏదైనా వెబ్సైట్ ఉందనుకునే సర్వర్లో, ఆ వెబ్సైట్ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు యాక్సెస్ చేయాలంటే ప్రైవేట్ ఐపీతో ఎవ్వరు యాక్సెస్ చేయలేదు. అప్పుడు పబ్లిక్ ఐపీ మనకి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ల్యాండ్ చేసిన సర్వర్కి 2 ఐపీస్ ఉన్నాయండి, పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో ఇప్పుడు ఈ సర్వర్ని మీరు మీ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవ్వదా చెప్పగలరా? పబ్లిక్ ఐపీ ఉపయోగించి అవుతుందండి. అవ్వదు. ఎందుకంటే మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయని చెప్పిన దాకా మీకు నేను 4 4 స్టెప్స్ స్టెప్స్. మనం ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నామండి? 2 అండి. 2 స్టెప్స్. ఇంకా ఎన్ని స్టెప్స్ పెండింగ్ లో ఉన్నాయండి? 2 2 స్టెప్స్. స్టెప్లు అండి. ఇది కూడా క్లియర్ చేయాలి. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట, ఇది మీ ఆఫీస్ నెట్వర్క్ కదా, మరి మీ నెట్వర్క్ ని మీరు బయట వాళ్ళు మీ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలన్నా లేదా మీరు మీ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలన్నా మీకు ఏ కనెక్షన్ కావాలి చెప్పండి? ఇంటర్నెట్ అండి. ఎస్, ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఇంటర్నెట్ కనెక్షన్ అంటే బయట నుంచి ఒక కేబుల్ అనేది మీ ఆఫీస్ వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రౌటర్ని ప్లేస్ చేస్తారు. ఏం చేస్తారండి? ఒక రౌటర్ని ప్లేస్ చేస్తారు. జస్ట్ మీకు తెలిసిందే, ఇది మనం చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ ఈ రౌటర్నే మనం ఏమంటున్నామంటే ఇంటర్నెట్ గేట్వే అంటున్నాం. ఏమంటున్నామండి? ఇంటర్నెట్ ఇంటర్నెట్ గేట్వే. ఐజీడబ్ల్యూ అంటే ఇంటర్నెట్ గేట్వే అంటే రౌటర్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ కంపెనీ యొక్క నెట్వర్క్ ని బయట నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వాలన్నా లేదా లోపల నుంచి మీరు కనెక్ట్ అవ్వాలన్నా ఇప్పుడు ఈ సర్వర్ని అప్డేట్ చేయాలి. అప్డేట్స్ అన్ని ఇంటర్నెట్ లో ఉంటాయి. ట్రాఫిక్ బయటకు వెళ్ళి ఇంటర్నెట్ లో ఉన్న అప్డేట్స్ అన్ని తీసుకొని ఈ ట్రాఫిక్ లోపలికి వెళ్ళాలి. అంటే రిక్వెస్ట్ లోపల నుంచి బయటకు వస్తుంది, అప్డేట్స్ అన్ని తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తుంది. లేదంటే మీరు కనెక్ట్ అవ్వాలి, బయట నుంచి మీరు ఈ రౌటర్ ద్వారా ఈ సర్వర్ని కనెక్ట్ అవ్వాలి. అంటే మీకు నెట్వర్క్ లోకి రావడానికి లోపల నుంచి బయటికి వెళ్ళడానికి మీకు ఏం కావాలండి? ఇంటర్నెట్ కావాలి. ఇది మీ ప్రైవేట్ నెట్వర్క్ అండి, ఇది పబ్లిక్ నెట్వర్క్ అండి. సో మీరు మీ ప్రైవేట్ నెట్వర్క్ లో ఉండి ఈ సర్వర్ని అప్డేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. మరి దీన్ని అప్డేట్ చేయాలంటే మీకు ఒక పబ్లిక్ నెట్వర్క్ అయితే కావాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం మనం? మీ నెట్వర్క్ కి ఒక రౌటర్ ని క్రియేట్ చేస్తున్నాం. క్లియర్? ఇదే మీ నెట్వర్క్ రౌటర్. దీన్ని ఇక్కడ ఏమంటున్నాం అండి మనం? ఈ రౌటర్ ని వాట్ వీఆర్ కాల్ హియర్ ఇంటర్నెట్ గేట్వే. ఓకేనా? కాబట్టి మనం ఇప్పుడు
థర్డ్ స్టెప్ అన్నమాట. గో టు విపిసి దెన్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. దిస్ ఈజ్ అవర్ విపిసి. అండర్ విపిసి డాష్బోర్డ్ వీ హ్యావ్ టు క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఎస్, ఒక్కసారి రీలోడ్ చేయండి. ఇక్కడ చూడండి గేట్వే ఉంది. ఇది బై డిఫాల్ట్ ఏడబ్ల్యూఎస్ వాడు మనకి ఇస్తున్న గేట్వే అన్నమాట ఒక నెట్వర్క్ కి. ఈ గేట్వే మనం గేట్వే క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. మనం గేట్వేకి ఏ నేమ్ ఇద్దామండి? ఇన్ఫో IGW. ఓకేనా? ఇది మీ రౌటర్ నేమ్ అన్నమాట. ఇక్కడ రౌటర్ అనకూడదు, మనం దీన్ని గేట్వే అనాలండి. ఓకేనండి. సో గేట్వే క్రియేట్ చేసాం. ఎస్, గేట్వే క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే గేట్వే క్రియేట్ అయిందా లేదా? నా క్వశ్చన్ అర్థమైందా? గేట్వే అయిందండి, క్రియేట్ క్రియేట్ అయింది. అయింది. సారీ, నేను మ్యూట్లో మాట్లాడుతాను. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మరి ఈ గేట్వేకి మనం దేని కనెక్ట్ చేయాలి చెప్పండి. మనం ఇప్పుడు ఈ గేట్వేకి మనం దేని కనెక్ట్ చేయాలి? ఇప్పుడు ఈ గేట్వేని ఫోర్త్ స్టెప్ ఉంది కండి, ఫోర్త్ స్టెప్. గేట్వేకి మనం ఇప్పుడు ఏం కనెక్ట్ చేయాలి డయాగ్రామ్ లో అంటున్నాను. అంటే మీ నెట్వర్క్ ఏమైనా కనెక్టివిటీ ఉందా డయాగ్రామ్ లో? లేదండి. లేదు కదా. సో కనెక్టివిటీ క్రియేట్ చేయాలంటే అటాచ్ చేయాలి. మన నెట్వర్క్ ఏం చేయాలి? గేట్వేని అటాచ్ కనెక్ట్ చేయాలి. చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం గేట్వే క్రియేట్ చేసిన తర్వాత యాక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఏముందండి? అటాచ్ టు అటాచ్ టు విపిసి విపిసి. మన విపిసి నేమ్ ఏంటండి? ఇన్ఫో. Yes. ఇప్పుడు మీ నెట్వర్క్ లోకి ఇంటర్నెట్ అనేది రావడానికి ఒక రూట్ అయితే ఉంది. క్లియర్? ఇది రూట్ అన్నమాట. అంటే ఇప్పుడు మీ నెట్వర్క్ లోకి బయట నుంచి ఎవరైనా రావచ్చు, అలాగే లోపల నుంచి ఏ రిక్వెస్ట్ అయినా సరే బయటికి వెళ్ళొచ్చు. క్లియర్? అంటే ఇన్కమింగ్ లోపలికి వచ్చేదాన్ని, బయటికి వెళ్ళేదాన్ని అవుట్ గోయింగ్ అంటాం. ట్రాఫిక్ ని నెట్వర్క్ లో దీన్ని ఏమంటాం? నెట్వర్క్ ట్రాఫిక్ అంటాము. ఈ లోపలికి వస్తే ట్రాఫిక్ అనేది రిక్వెస్ట్ ఇన్కమింగ్ అంటాం. బయటికి వెళ్తే రిక్వెస్ట్ అవుట్ గోయింగ్ అంటాం. కాబట్టి మీకు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏం జరిగిందండి? ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ లో డిపార్ట్మెంట్ ఒకటి క్రియేట్ చేసి ఆ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ నెట్వర్క్ కి మనం ISP కనెక్షన్ ఇచ్చాం. అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది క్రియేట్ చేసాం. అయితే ఇక్కడ ఒక స్టెప్ మిగిలిపోయింది. ఇంకా ఏం మిగిలింది చెప్పండి? ఇక్కడ లాస్ట్ స్టెప్ రౌట్ టేబుల్. రౌట్ టేబుల్. ఏంటి రౌట్ టేబుల్ అంటే? ఇప్పుడు రౌట్ టేబుల్ అనేది ఏంటంటే ఇది ఒక రూట్ మ్యాప్ లాంటిది అనమాట. మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలనుకోండి, యూ డోంట్ నో వే, సో యూ హ్యావ్ ఏ కార్, యూ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్. మీరు ఇప్పుడు ఏం చేస్తారండి? GPS ఆన్ చేసుకొని, అవునా, గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని మ్యాప్ పెడితే ఆ మ్యాప్ ఏం చేస్తుందండి? మీకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి ప్రాపర్ రూట్ అనేది మీకు చూపిస్తుంది, అవునా, మ్యాప్. అంటే ఏదైతే గూగుల్లో రూట్ మ్యాప్ ఉందో, మరి ఇక్కడ కూడా నెట్వర్క్ లో మనకి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది అనమాట. దాన్నే మనం ఏమంటాం అంటే రౌట్ టేబుల్ అంటాం. ఈ రౌట్ టేబుల్లో ఏముంటుందంటే మనకి ఈ రౌట్ టేబుల్లో బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ని అలో చేయాలా వద్దా ఈ నెట్వర్క్ లోకి అనే ఒక రూల్ ఉంటుంది. అలాగే లోపల నుంచి బయటికి వెళ్ళే ట్రాఫిక్ అనేది బయటికి అలో చేయాలా లేదా అనే ఒక రూల్ ఉంటుంది. అంటే పబ్లిక్ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు ఈ నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి రౌట్ టేబుల్లో ఉన్న అదే ఈ గేట్వేలో ఉన్న ఈ రౌట్ టేబుల్ ఏదైతే ఉందో ఈ రౌట్ టేబుల్లో మనం ఒక రూట్ క్రియేట్ చేయాలన్నమాట. అంటే బయట నుంచి ఎవరన్నా కనెక్ట్ అవ్వాలి అంటే ఒక రూట్ క్రియేట్ చేయాలి. మనం దాన్ని ఏమంటాం అంటే రౌట్ టేబుల్లో రూట్ అంటాం. అలాగే ఇప్పుడు ఈ రౌట్ టేబుల్కి ఇంకో విషయం చెప్పాలన్నమాట. బయట నుంచి ఎవరన్నా కనెక్ట్ అయితే ఈ విధంగా కనెక్ట్ అవ్వాలి త్రూ ఇంటర్నెట్ గేట్వే ద్వారా ఈ నెట్వర్క్ లోకి రావాలని మనం ఒక రూల్ పెట్టాం కదా. రూల్ పెట్టిన తర్వాత ఈ నెట్వర్క్ లోకి వచ్చిన తర్వాత దేని కనెక్ట్ అవ్వాలి చెప్పండి? ఇప్పుడు వాళ్ళు బయట నుంచి వచ్చి 1Aని కనెక్ట్ అయ్యాలా, 1Bని కనెక్ట్ అవ్వాలి, 1Cని కనెక్ట్ అవ్వాలి? ఇప్పుడు వాళ్ళు తెలియదు. చెప్పాలి మీరు ఇక్కడ. 1A అంటే కనెక్ట్ అవ్వాలి. 1A అంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఈ డిపార్ట్మెంట్ ని మనం ఈ రౌట్ టేబుల్ కి అప్డేట్ చేయాలి. అంటే మీరు రౌట్ టేబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. బై డిఫాల్ట్ రౌట్ టేబుల్ క్రియేట్ అవుతుంది, మీరు ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం జస్ట్ రౌట్ టేబుల్లోకి వెళ్ళి రౌట్ టేబుల్లో ఈ డిపార్ట్మెంట్ ని అసోసియేట్ చేయాలి ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ని. అంటే ఇక్కడ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, 3 డిపార్ట్మెంట్స్ ఏం చేయాలి? మనం
రౌట్ టేబుల్ కి అసోసియేట్ చేయాలి. అంటే ఏంటి, ఈ నెట్వర్క్ లో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్ ఈ సిరీస్ తో వర్క్ అవుతున్నాయి అని చెప్పేసి రౌట్ టేబుల్ కి మనం అప్డేట్ చేయాలన్నమాట. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రౌట్ టేబుల్ లోకి వెళ్ళి అక్కడ ఈ ఫస్ట్ డిపార్ట్మెంట్ ని అసోసియేట్ చేస్తారు రౌట్ టేబుల్ కి. ఎలాగో చూడండి ఒకసారి. గో టు రౌట్ టేబుల్. చూడండి, రౌట్ టేబుల్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఒక నెట్వర్క్ మీరు క్రియేట్ చేయగానే రౌట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇన్ఫో విపిసి అని ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు కాబట్టి మీకు రౌట్ టేబుల్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ. క్లియర్? ఓకే. మరి ఇక్కడ 2 ఉన్నాయి రౌట్ టేబుల్స్ కదా, దీంట్లో మీ రౌట్ టేబుల్ ఏది చెప్పండి. ఫస్ట్ దా సెకండ్ దా అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ దా సెకండ్ దా? సింపుల్ అండి, చెక్ స్క్రోల్ చేయాలి. చేయండి, ఇక్కడ చూసి చెప్పండి ఫస్ట్ దా సెకండ్ దా మన రౌట్ సెకండ్ టేబుల్. ఎస్, ఇక్కడ మీకు ఏముందండి, ఇన్ఫో ఉంది. లేదా క్లిక్ చేయండి ఒకసారి దీన్ని. ఎందులోకి వెళ్ళాము మనం? ఇన్ఫో విపిసిలోకి ఇన్ఫో. వెళ్ళాము. కాబట్టి రౌట్ టేబుల్లోకి వచ్చి రౌట్ టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్, ఒకసారి రీలోడ్ చేసి మీ రౌట్ టేబుల్ ఏదో అది స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ రౌట్ టేబుల్ సంబంధించిన విపిసి ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇది మీ రౌట్ టేబుల్ కాబట్టి మీరు ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి, రీనేమ్ చేయాలి. క్లిక్ అంటే చేసి ఈజీగా కంపెనీ నేమ్ వచ్చే విధంగా ఇన్ఫో రౌట్, ఇన్ఫో రూట్ అని చెప్పేసి రౌట్ టేబుల్ నేను క్రియేట్ చేయలేదు, క్రియేట్ అయి ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుని ట్యాగ్ నేమ్ మార్చాను. ఇప్పుడు రౌట్ టేబుల్కి ఏం చెప్పాలండి, చెప్పాను ఈ డిపార్ట్మెంట్ రౌట్ టేబుల్ ఏం చేయాలండి, అసోసియేట్ చేయాలి. అంటే రౌట్ టేబుల్ అండర్లో దీన్ని తీసుకొని రావాలి. అలా మన దగ్గర ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే ఆ డిపార్ట్మెంట్స్ ని రౌట్ టేబుల్ అండర్లో తీసుకొని రావాలి. గో టు సబ్నెట్ అసోసియేట్, ఎడిట్ సబ్నెట్ అసోసియేట్. చూడండి మనకి డిపార్ట్మెంట్ ఒకటి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి, చేసి సేవ్ అసోసియేషన్. ఎస్, రౌట్ టేబుల్లో మనం సబ్నెట్ ని అసోసియేట్ చేసాం. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంది, ఏంటది, బయట నుంచి ఎవరైనా సరే ఈ నెట్వర్క్ కనెక్ట్ అవ్వడానికి గేట్వే ద్వారా ఒక రూల్ క్రియేట్ చేయాలి మనం రౌట్ టేబుల్లోనే. ఎలాగా అంటే ఈ రౌట్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి మీకు రౌట్స్ అని ఉన్నాయి కదా, ఈ రౌట్స్ లోకి వెళ్తే ఎడిట్ రౌట్స్ అని ఉంటుంది అన్నమాట. క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి యాడ్ రూట్. ఇక్కడ ఒక ఐపీని సెలెక్ట్ చేసుకోవాలి, 000/0. దీని మీనింగ్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఎవరైనా సరే, ఇండియాలో ఉన్న, యుఎస్లో ఉన్న, యూకేలో ఉన్న, ఓకేనా, ఆస్ట్రేలియాలో ఉన్న, ఎక్కడి నుంచి అయినా సరే ఈ నెట్వర్క్ ని కనెక్ట్ అవ్వాలి అంటే మనం రౌట్ టేబుల్లో ఇక్కడ రూల్ ఏమి ఇవ్వాలి అంటే 000/0 ఇవ్వాలి. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను కనెక్ట్ అవ్వచ్చు ఈ నెట్వర్క్ ని, మీరు కనెక్ట్ అవ్వచ్చు. క్లియర్? అదే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు ఓన్లీ మా కంపెనీ వాళ్ళే కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అంటే, మీ కంపెనీ ఒక నెట్వర్క్ అడ్రస్ ఉంటుంది అనమాట, ఆ అడ్రస్ ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలండి. అర్థమైందా? ఆ నెట్వర్క్ మీరు ఇక్కడ ఏం చేయాలండి, మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే ఆ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారు. క్లియర్? ఆ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారు. కానీ రియల్ టైంలో అలా జరగదు. మన ఎంప్లాయీస్ వరల్డ్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడి నుంచి అయినా వర్క్ చేయొచ్చు, అది రెగ్యులర్ గా జరిగే టాస్క్. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే 000/0 తీసుకోవాలి. మీనింగ్ ఏంటంటే వరల్డ్ లో ఎక్కడి నుంచి అయినా ఎవరైనా ఏ ఐపీతో అయినా సరే ఈ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అనమాట ఇది. మరి ఇక్కడ దేని ద్వారా కనెక్ట్ అవ్వాలి చెప్పండి, మనం ఇక్కడ చూసి చెప్పండి, మీ నెట్వర్క్ ని దేని ద్వారా మీరు కనెక్ట్ అవ్వాలి చెప్పండి. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే. స్పీక్ లౌడ్లీ. ఇంటర్నెట్ గేట్వే. ఎస్, సెలెక్ట్ ఇంటర్నెట్ గేట్వే. ఈ గేట్వే ద్వారా మీ నెట్వర్క్ ని ఎవరైనా ఏ ఐపీతో అయినా సరే బయట నుంచి ఈ నెట్వర్క్ ని కనెక్ట్ అవ్వచ్చు. మీ నెట్వర్క్ గేట్వే ఇదే కదా, ఇన్ఫో అవును. ఐజీ. ఎస్, సేవ్ చేంజెస్. అయిపోయిందండి, నెట్వర్క్ క్రియేషన్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఫైనల్ గా వెరిఫై చేసుకోవడం ఎలాగా అంటే, ఇప్పుడు మీరు ఇందాక ఈ సర్వర్ లాంచ్ చేశారు కదా, ఈ సర్వర్ని మీరు ఇప్పుడు మీ ల్యాప్టాప్ నుంచి ఒక చిన్న టూల్ యూజ్ చేసుకొని, పుట్టి అనే టూల్, ఆ టూల్తో మీరు ఈ నెట్వర్క్ ఇంటర్నెట్ ద్వారా మీ ల్యాప్టాప్ ద్వారా ఈ గేట్వే నుంచి లోపలికి వచ్చి ఈ సర్వర్ని మీరు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి దీన్ని ఫస్ట్ మీరు అప్డేట్ చేయాలన్నమాట. ఇది మీ టాస్క్ ఇప్పుడు, అంటే వెరిఫికేషన్ చేస్తున్నాం మనం. సో నెట్వర్క్ కంప్లీట్ చేస్తే మనం పర్ఫెక్ట్ గా అండి 4 స్టెప్స్ మీరు పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తే
మీరు నెట్వర్క్ క్రియేట్ చేసినట్లే. అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డిపార్ట్మెంటే క్రియేట్ చేసుకున్నాను కదండి, డేవ్ ఎన్విరాన్మెంట్. దాన్ని నాకు ఇంకో డిపార్ట్మెంట్ కావాలంటే మీరు అప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ సెలెక్ట్ వెబ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్, సేమ్ ప్రాసెస్ ఫాలో. సేమ్ ప్రాసెస్, కాపీ. ఈసారి మీరు విపిసి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా, విపిసి ఉంది ఆల్రెడీ. లేదండి. సబ్నెట్, క్రియేట్ సబ్నెట్, సెలెక్ట్ విపిసి, సెలెక్ట్ డిపార్ట్మెంట్ నేమ్, దెన్ సెలెక్ట్. వీళ్ళకి 1A ఇద్దాం 1B ఇద్దామా? 1B అండి. ఎస్, 1A ఇవ్వచ్చు అండి, ప్రాబ్లం లేదు. అర్థమైందా? 1A ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. 1B ఇవ్వాలని రూల్ ఏం లేదు. బట్ నేను 1B ఇస్తాను, కానీ మీరు 1A కూడా ఇవ్వండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సిరీస్ ఏముందండి? 172.16 సిరీస్ ఉంది. ఇక్కడ వీళ్ళకి ఏ ఐపీ ఇవ్వాలండి? చూసి చెప్పండి. డాక్యుమెంటేషన్ 20 అండి. 172.16.16.0 ఈ సిరీస్ ఇవ్వాలండి. దీంట్లో కూడా ఎన్ని ఐపీలు ఉన్నాయండి? 4096 ఐపీస్ ఉన్నాయి. ఇప్పుడు సేవ్ సబ్నెట్. మరి నెక్స్ట్ ఏం చేయాలండి మనం? దీనికి యాక్షన్ బటన్ లోకి వెళ్ళి ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ దేని ఎనేబుల్ చేయాలండి మనం? ఆటో అసైన్ పబ్లిక్ చేయాలి. ఎనేబుల్ చేయకపోతే పబ్లిక్ ఏపీ రాదా సర్వర్కి. సేవ్ సబ్నెట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మనం? ఇంటర్నెట్ గేట్వే. అవసరం లేదు, గేట్వే క్రియేట్ చేస్తే కదా ఒకటి అయిపోయింది. రౌట్ టేబుల్ అసోసియేట్ రౌట్ టేబుల్ లోకి వెళ్ళి ఎస్, గో టు రౌట్ టేబుల్, సెలెక్ట్ సబ్నెట్ అసోసియేట్, సెలెక్ట్ వెబ్ డిపార్ట్మెంట్ ఆల్సో. అంతేనండి, క్లియర్ అంతే. సో ఇప్పుడు మీకు 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, 2 డిపార్ట్మెంట్స్. సో ఇప్పుడు నేను ఇందులో కూడా కావాలంటే ఒక సర్వర్ ల్యాండ్ చేసుకోవచ్చు. అయితే నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ డిపార్ట్మెంట్లో సర్వర్ ల్యాండ్ చేశాను కదా, దాన్ని ఇప్పుడు నా ల్యాప్టాప్ నుంచి నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే, నా ల్యాప్టాప్లో ఒక చిన్న టూల్ ఇన్స్టాల్ చేస్తున్నానండి. పుట్టి డౌన్లోడ్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసుకుని ఇంటర్నెట్లో ఆ పేజ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ పుట్టి అని చెప్పేసి లేటెస్ట్ పుట్టి వర్షన్ 64-bit x86 అనే ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు పుట్టి అనే టూల్ మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత, ఓకేనా, డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయాలి. ల్యాప్టాప్లో ఈ టూల్ని ఇన్స్టాల్ చేయాలండి. నేను ఆల్రెడీ నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేశాను, మీరైతే మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, క్లియర్? ఓకేనండి, నా ల్యాప్టాప్లో ఆల్రెడీ ఉంది. పుట్టిలో మనకి ఇంకా రకాలు ఉన్నాయి కదా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బట్ ఎక్కువ మంది వాడేది పుట్టి అన్నమాట. ఓకే, రియల్ టైంలో ఎక్కువ మంది లైనక్స్ అడ్మిన్స్ కానీ క్లౌడ్ ఇంజనీర్స్ కానీ ఎక్కువ వాడేది పుట్టి టూల్, మొబైల్ ఎక్స్ట్రీమ్ టూల్ వాడతారు. అవి కూడా వస్తాయి, టెస్ట్ వస్తాయి మనకి. ఓకే, పుట్టి టూల్ మీరు వన్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసినాక మీ ల్యాప్టాప్లో బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ సెర్చ్లో పుట్టి అని టైప్ చేసి ఇక్కడ మీ సర్వర్ ఉంది కదా, దాని ఐపీ అడ్రస్ ఇవ్వండి. EC2 సర్వీస్ ఇదేగా మీ సర్వర్. సెలెక్ట్. మీరు ఇప్పుడు పబ్లిక్ ఐపీ తీసుకోవాలా, ప్రైవేట్ ఐపీ తీసుకోవాలా? పుట్టి పబ్లిక్ అండి. ఎస్, ప్రైవేట్ ఐపీ తీసుకుంటే వర్క్ చేయదండి, కనెక్ట్ అవ్వదు. పబ్లికే తీసుకోవాలి. ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి. లైనక్స్ యూజర్ నేమ్ ఏంటండి? EC2 user పబ్లిక్ ఐపీ. నెక్స్ట్ SSH ఎక్స్పెండ్ చేయండి, అథెంటికేషన్ ఎక్స్పెండ్ చేయండి, క్రెడెన్షియల్స్ ఎక్స్పెండ్ చేయండి, బ్రౌజ్ అనండి. ఇక్కడ మీ కీ ఉంది కదా, IR కీ డౌన్లోడ్స్లో ఉంది, సెలెక్ట్ చేసుకొని ఓపెన్. మీకు ఇప్పుడు సర్వర్ కనెక్ట్ అయింది అనుకోండి, మీరు పర్ఫెక్ట్గా నెట్వర్క్ ల్యాండ్ చేసినట్లు అనమాట. యాక్సెప్ట్. ఎస్, మీరు పర్ఫెక్ట్లీ ఎలాంటి మిస్టేక్ చేయకుండా సర్వర్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. సో మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న నెట్వర్క్లో ఒక సర్వర్ని మనం ప్రాక్టికల్గా ల్యాండ్ చేసి కనెక్ట్ అయ్యామంటే యువర్ నెట్వర్క్లో ఎక్కడ కూడా ఒక మిస్టేక్ కూడా మీరు చేయలేదు, అంటే పర్ఫెక్ట్లీ యువర్ నెట్వర్క్ వాజ్ రెడీ. క్లియర్? ఇప్పుడు నేను అడ్మిన్ అకౌంట్లోకి వెళ్తున్నాను అండి. క్లియర్? సర్వర్ని అప్డేట్ చేస్తున్నాను. update -y. క్లియర్? సర్వర్ మనకి
అప్డేట్ అవుతుంది. అంటే ఒక సర్వర్ మనం లాంచ్ చేసిన వెంటనే దాన్ని అప్డేట్ చేయాలండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దాన్ని ఫస్ట్ మనం అప్డేట్ చేయాలి. మరి మీరు అప్డేట్ చేస్తే ఏం చెప్తుంది అది? నథింగ్ టు డూ, అంటే అప్డేట్ చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ అప్ టు డేట్ ఇది అప్డేట్ అయి ఉందని చెప్తుంది. ఇలా అప్డేట్స్ ఏమైనా వచ్చుంటే అది అప్డేట్ చేస్తుంది. బట్ ఇక్కడ అప్డేట్స్ ఏమి లేవు కాబట్టి నథింగ్ టు డూ అంటే అప్డేట్ చేయడానికి ఏమీ లేవు, మీ సర్వర్ పర్ఫెక్ట్ గా అప్డేట్ అయి ఉందని చెప్తుంది. అంటే పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది మీ సర్వర్. క్లియర్? దిస్ ఈజ్ యువర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్. అంటే మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అంటే థియరీ పార్టే ఉంది, ప్రాక్టికల్ లేదని యాక్చువల్గా. బట్ మనం ప్రాక్టికల్ గా ఇక్కడ నేర్చుకున్నాం ఒక నెట్వర్క్. ఎందుకంటే మనం నెక్స్ట్ లైనక్స్ నేర్చుకోవాలి కదా. మీరు ప్రతిసారి లైనక్స్ ఇన్స్టెంట్ లాంచ్ చేసినప్పుడు మీరు ఈ నెట్వర్క్ నే యూజ్ చేయండి ఇప్పటి నుంచి. డిఫాల్ట్ నెట్వర్క్ వాడద్దు ఇంకా మీరు. ఓకేనా? ఇది మీ నెట్వర్క్. ఇలా మీరు రోజు ఒక లైనక్స్ సర్వర్ని లాంచ్ చేసి దానికి కనెక్ట్ అయ్యి దాని మీద ప్రాక్టీస్ చేస్తే మీకు లైనక్స్ ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు ఈ సర్వర్ అనేది మీరు టెర్మినేట్ చేసుకొని మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్లాస్ అయిపోయినాక టెర్మినేట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కనెక్ట్ అవ్వండి, మళ్ళీ క్రియేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ లైనక్స్ సర్వర్. ఓకేనండి? ఓకే క్లియర్? అండి. ఈ డాక్యుమెంటేషన్ మీకు వాట్సాప్ చేస్తాను, మీరు కూడా నెట్వర్క్ క్రియేట్ చేయండి. ఓకేనా? ఓకే అండి. మీరు చూడండి, ఇక్కడ డాక్యుమెంటేషన్ మన దగ్గర రెడీగా ఉంటే ఏదైనా ఈజీ అండి ఐటీ ఫీల్డ్లో. అంటే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా మీరు క్రియేట్ చేసుకోవడం అనేది ఇక్కడ మెయిన్ అనమాట. ఓకేనండి. సో ఇది నెట్వర్కింగ్ కాన్సెప్ట్. క్లియర్? ఒక సర్వర్ మనకి ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది, దాన్ని మనం ప్రజెంట్ కనెక్ట్ అయి ఉన్నాము. ఇప్పుడు ఈ సర్వర్ లో జస్ట్ మనం ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేద్దామండి. అంటే టూల్ అనమాట, లైక్ ఒక సర్వీస్ అనుకోవచ్చు, ఒక అప్లికేషన్ అనుకోవచ్చు. మీరు ఇక్కడ ఎలాగంటే ఎం ఇన్స్టాల్ జావా -y. సో ఈ సర్వర్లో మనం జావా ఇన్స్టాల్ చేస్తాం, అప్డేట్ చేసాము, దే ఇస్ నో ఎనీ లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పింది. దెన్ జావా ఇన్స్టాల్ చేస్తాము. ఇన్స్టాల్ చేసి దీన్ని జావా ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం వన్స్ చెక్ చేసుకుంటాం అనమాట. జావా వర్షన్. ఎస్, జావా 22.01 ఎడిషన్ మనం దీంట్లో ఓపెన్ జేడీకే జావా అని మనం ఇన్స్టాల్ చేసాం అనమాట. క్లియర్? కాబట్టి ఇది మీ సర్వర్ అండి. అర్థమైనంత వరకు క్లియర్? అర్థమైందండి. ఒక 10 మినిట్స్ అండి బ్రేక్ తీసుకుంటాను. ఓకేనా? ఒక క్వశ్చన్ అడగనండి. అడగండి సార్. ఇది మనం ఇందాక సిరీస్ ఇచ్చాం కదా, 172.16 అవునండి. .0.0 కదా. మనకి ఫస్ట్ 4 స్లాష్ వదిలేసేసి ఇప్పుడు స్లాష్ ని పట్టించుకోమన్నాడు. ఫస్ట్ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, 172.16.0.0. ఇప్పుడు 172.16 అన్నప్పుడు మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు ఉన్నట్టు అవుతుందండి? అప్పుడు మామూలుగా అయితే మనకి 172. ఇది చేంజ్ అవ్వదు, ఇది చేంజ్ అవ్వదు, ఇది ఓకే, చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది. మనకు చేంజ్ అయ్యేది ఏంటి? ఈ నెంబర్, ఈ నెంబర్. అవునా? ఈ ఓకే, అడ్రస్ లో మీరు తీసుకున్న సిరీస్ అయితే ఇది, దీంట్లో ఇది చేంజ్ అవ్వదు. క్లియర్? ఓకే. ఆ రెండు 255 వరకు వెళ్తాయి. ఇది ఇప్పుడు 0తో స్టార్ట్ అయింది కదా, 0 నుంచి తర్వాత 1, తర్వాత 2, అలా ఒక్కో సిరీస్ లో మనకి 255 ఐపీస్ వస్తాయి మనకి. అవునా? ఒక్కో సిరీస్ లో 255. 1తో స్టార్ట్ చేసుకుంటే 1 2 3 4 ఇక్కడ ఎంతవరకు వెళ్ళచ్చు మనం? లాస్ట్ కి 255 వరకు 255. వెళ్ళచ్చు. ఇక్కడ కూడా ఎంతవరకు వెళ్ళచ్చు మనం? 255. ఆ విధంగా వెళ్తే మీకు వచ్చే ఐపీలు ఏంటంటే అక్కడ ఓవరాల్ గా నేను ఇప్పుడు చెప్పాను కదా అన్న ఐపీలు వస్తాయి. 255 కాకపోతే మనం అంటే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ మనం ఎంతవరకు వెళ్తామంటే 15 వరకే వెళ్తాం. ఎంతవరకు వెళ్తాం? 15 వరకే 15. వెళ్తాం. నెక్స్ట్ 16 నుంచి దీనికి అనమాట. అర్థమైందా? 16 ఎందుకంటే నుంచి 16 అక్కడ ఇచ్చాం కాబట్టి.
అది తర్వాత ఇక్కడ లాస్ట్ ఎంతవరకు వెళ్తాం మనం దీంట్లో 31 లాస్ట్ వరకు ఎంతవరకు వెళ్తాం. వెళ్తాం ఇక్కడ మనం 31 వరకు వెళ్తాం మళ్ళీ దీంట్లో అర్థమైందా ఓకే. ఈ డిపార్ట్మెంట్ లో లాస్ట్ ఐపీ ఎంత వరకు వెళ్తుందంటే 172 16 ఓకేనా 31 255 వరకు వెళ్తాం క్లియర్ Yeah. ఓకేనా /20 మరి ఇక్కడ ఎక్కడికి వచ్చింది చూడండి మళ్ళీ 31st వచ్చింది ఇక్కడ ఎక్కడి వరకు వెళ్తాం మనం నెక్స్ట్ చెప్పండి మీరు చెప్పొచ్చు ఈజీగా 172.16.255 వరకు వెళ్తాం. 16 డాట్ 32 కదా 63 అండి డాట్ 63 ఎట్లా అండి? ఇప్పుడు దీనికి గ్యాప్ ఎంత అండి మనకి దీని గ్యాప్ ఎంత ఉంది మనకి అర్థమైందా దీనికి ఇది 0 కదా మనకి 0తో స్టార్ట్ అయితే మనకి ఇది అవునా అవును. ఆ, 0తో స్టార్ట్ అయితే ఇది 0 క్లియర్ to స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే. 0 to 16 ఎంత గ్యాప్ ఉంది 16 to 32 గ్యాప్ ఎంత ఉంది 16. దీని తర్వాత మళ్ళీ 64 ఇదంతా ఒక లాజిక్ అండి ఇదంతా ఒక లాజిక్ అన్నమాట ఇదంతా అప్పుడు కూడా ఇక్కడ నెట్వర్కింగ్ 60. టీం మనకి క్యాల్కులేట్ చేసి మనకి ఇస్తారు ఇన్ఫర్మేషన్ అంతా ఓకే. ఇదంతా మనకు ప్రొవైడ్ చేస్తారు ఓకేనా అప్పుడు 32 తర్వాత 16 అంటే 48 అవుతుంది కదా మనకి. 32 ఇక్కడ దీనికి గ్యాప్ అనేది మీకు 16 వస్తుందండి మీకు అర్థమైందా ఓకే, మొదటి రెండు 16 16 కాబట్టి అక్కడ 32 అయింది. ఇక్కడ ఓకే. మీకు చూడండి ఇది ఫిక్స్డ్ గా 20 అని ఉంది కదా ఫిక్స్డ్ అన్నమాట అవును. ఇది ఫిక్స్డ్ సిరీస్ అన్నమాట దీన్ని ఫిక్స్డ్ లెంత్ సబ్జెక్ట్ మాస్క్ అంటాం మనం దీన్ని అంటే మీకు నెట్వర్కింగ్ ఇన్ డెప్త్ కి వెళ్తే వస్తాయి ఇవన్నీ కూడా ఫిక్స్డ్ లెంత్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ కి ఫిక్స్డ్ ఐపీస్ వస్తాయి 4096 ఈ డిపార్ట్మెంట్ కి 4096 దీన్ని ఫిక్స్డ్ లెంత్ అంటాం దీంట్లో వేరియబుల్ వస్తుంది అందులో ఏంటంటే మీకు మారిపోతాయి అన్నమాట ఇవన్నీ ఇదేంటంటే ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ కి 4000 ఐపీస్ మనం అసైన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఆ కాన్సెప్ట్ తో దీన్ని వాళ్ళు క్యాల్కులేట్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మనం ఇక్కడ ఐపీ సిరీస్ ని తీసుకున్నాం ఇక్కడ 0 వస్తే 16 తర్వాత 32 తర్వాత 64 తర్వాత ఏంటండి 64 ప్లస్ మళ్ళీ 63. ఇంకో 6 యాడ్ చేసుకోండి అప్పుడు ఎంత అవుతుందండి 124 64 అవుతుంది. ప్లస్ ఇంకో 16 ఎంత 64 ఇంకో 16 అంటే 32 అవుతుంది. కాదు 0 16 32 ఇప్పుడు 16 టేబుల్ ఉంది కదా ఫస్ట్ అవునండి. 0 16 32 64 తర్వాత అలా తర్వాత క్యాల్కులేట్ చేసుకుంటూ 48. వస్తే అలా మీరు దీన్ని 48 కాదండి ఇక్కడ మళ్ళీ ప్లస్ యాడ్ చేయాలి కదా 16 32 ప్లస్ 16 ఎంత ప్లస్ 64 16. 64 ప్లస్ 16 మళ్ళీ అలా యాడ్ చేసుకుంటూ 16 ప్లస్ 16 ప్లస్ 16. ఓకే. ఇప్పుడు చూడండి మీకు ఇది అడిగారు కాబట్టి చెప్తున్నాను మనకు అవసరం లేదు ఇదంతా కంపెనీలో ఉన్న టీం చూసుకుంటుంది నెట్వర్కింగ్ టీము మీకు సబ్నెటింగ్ క్యాల్కులేటర్ అని ఒకటి ఉంటుంది అనమాట ఇలాంటి క్యాల్కులేటర్ వాడతారన్నమాట వాళ్ళు దీన్ని వాడి ఇక్కడ వాళ్ళు ఆ సిరీస్ ని వాడతారు 172.16.00/16 అని ఇచ్చేసి ఇక్కడ మనకి ఎంత అండి 16 ఇలా తీసుకొని క్యాల్కులేట్ అంటారు చూడండి ఎన్ని ఐపీలు వచ్చాయి మనకి 65,536 ఐపీలు అనమాట దీంట్లో ఫస్ట్ ఐపీని వాడరు ఇది ఫస్ట్ ఐపీ ఇది వాడరు లాస్ట్ ఐపీని వాడరు చెప్పాను మీకు -2 చేశాను కదా మీరు 64 అని చెప్పాను కదా గుర్తుందా ఫస్ట్ ఐపీని వాడడం లాస్ట్ ఐపీని వాడడం ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే డివైడ్ చేద్దాం ఫిక్స్డ్ లెంత్ అనమాట అంటే ఏంటి 20 ఇక్కడ కూడా 20 తీసుకోండి ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఇచ్చిన క్యాల్కులేషన్ కరెక్ట్ గా చూసుకోండి మీరు ఇప్పుడు మ్యాచ్ అవుతుంది చూడండి ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏంటండి 172.16.00/20 సెకండ్ డిపార్ట్మెంట్ ఓకే. థర్డ్ డిపార్ట్మెంట్ 32 ఫోర్త్ 32. డిపార్ట్మెంట్ 48. నెక్స్ట్ అంటే ఇంకా డిపార్ట్మెంట్స్ ఉంటే ఇలా మీరు అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దీంట్లో ఫస్ట్ ఐపీ ఇది లాస్ట్ ఐపీ ఇది దీంట్లో ఫస్ట్ ఐపీ ఇది లాస్ట్ ఐపీ ఇది క్లియర్ ఇదంతా కూడా సిసిఎన్ఏ కాన్సెప్ట్ అన్నమాట మనకు అవసరం లేదు బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను ఓకేనా ఓకే. ఇలా వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారనమాట